పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కి, ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, చెప్పాలంటే ఖమ్మం పట్టణానికి మొట్టమొదట ధ్యాన పరిచయం చేసిన వ్యక్తుల్లో వీరొకరు. మరి ఒక పునాది, ఖమ్మం పట్టణంలో ధ్యానం అనే దానికి ఒక పునాది ఏర్పడింది అని అంటే మనం పోతుగంటి వెంకటేశ్వరరావు గారు అని చెప్పవచ్చు. సో వారితో మనం ఈరోజు ఉన్నాం. మరి ఈరోజు ప్రస్తుతం ఎన్నో అనాథ ఆశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో వారి యొక్క సేవలు అందిస్తూ సంఘ సేవ కార్యక్రమాల్లో ఖమ్మం పట్టణంలో అనేక కార్యక్రమాల్లో వారు ఉంటారు. పోతుగంటి సేవా సమితి అనే ఒక కార్యక్రమం, పోతుగంటి సేవా సంఘం వారు ప్రత్యక్షంగా ప్రారంభించి దాని ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. మరి ఈరోజు వారి యొక్క అనుభవాల్ని, వారు ధ్యానంలోకి వచ్చినటువంటి మొట్టమొదట వారి యొక్క ప్రారంభం, వారి యొక్క అనుభవాలు విశేషంగా ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. సార్, మీరు మొట్టమొదట మీ కుటుంబ నేపథ్యం, మీ కుటుంబం తల్లిదండ్రుల గురించి, మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఆ రోజుల్లో ఎప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చారు, ఈ విషయాలు మీరు తెలియజేయండి. నేను పోతుగంటి వెంకటేశ్వరులు, సోయాన, నా స్వగ్రామం నల్లగొండ జిల్లా మునగాల పరగణ తాడుబాయ గ్రామం. రైతు కుటుంబంలో పుట్టాను. నేను వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా రైతు కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా ఎదిగి నేను హయ్యర్ సెకండరీ వరకు విద్యాభ్యాసం పోషించి వృత్తిరీత్యా ఖమ్మం వచ్చాను. ఖమ్మంలో 1975 నుంచి వచ్చి వ్యాపారాలు చేశాను, ఎన్నో వ్యవహారాలు చేశాను. నా పిల్లలంతా కూడా ఉన్నత విద్యలు అభ్యసించి వేరే వారి యొక్క స్వవృత్తిలో నిమగ్నమై వారి పనులు వారు చేసుకుంటున్నారు. నేను వ్యాపారాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, మన శేష జీవితం ఏం చేయాలి, అసలు మంచిగా ఏం చేస్తే బాగుంటుంది అనుకునే తరుణంలో నేను కూడా ఆధ్యాత్మికంగా అయ్యప్ప మాలలు, అమ్మవారి మాలలు, సాయిబాబా మాలలు ధరించి ఎన్నో కార్యక్రమాలు చేసినా సంతృప్తి పొందలేదు. ఈలోగా 1999 జూన్ 12వ తారీఖు నాడు మా ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ కౌన్సిలర్ అయినటువంటి, ట్యాక్స్ కన్సల్టెంట్ అయినటువంటి శ్రీ వివి అప్పారావు గారు అప్పుడు నాకు పరిచయం ఉంది. వారింటికి నేను పనుండి నేను ఏదో కార్యక్రమం మీద పోతే వారు ఈ పిరమిడ్కు సంబంధించిన పాంప్లెట్లు కట్టించి డిస్ట్రిబ్యూషన్ చేసి అందరికీ ప్రచారం చేయమని చెప్పారు. మొదగాలు నాకు కూడా నమ్మకం లేదు దాని మీద. ఇవన్నీ ఏదో క్యాన్సర్ దగ్గర నుంచి, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ దాకా పోతుంది, మీరు ఏమక్కర్లే, గోలి మందు అక్కర్లేదు, సూది మందు అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లేదు, ఇది ధ్యానం చేసుకున్నట్టయితే ఆధ్యాత్మికంలో అత్యున్నత స్థానంలో, ఉన్నత శిఖరాలలో ఉన్నది ఇది అనే పాంప్లెట్లో సారాంశాన్ని గ్రహించాను. అప్పారావు గారి కోరిక మేరకు నేను పంచానే తప్ప నాకు సంతృప్తిగా ఇష్టం లేదు, నమ్మకం కూడా లేదు. ఆ రోజు నేను వర్తక సంఘంలో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటారు దాన్ని ఇప్పుడు, ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మాకు తెలిసిన వ్యాపారస్తులు, తెలిసిన సహచరులతోటి నేను ధ్యాన కార్యక్రమం పెట్టించాను. ఆ ధ్యాన కార్యక్రమం పెట్టించే నాటికి నాకు స్వల్పమైనటువంటి కొద్దిగా అనారోగ్యం నాకుంది, డస్ట్ ఎలర్జీ, ఇస్నోఫీలియా, చలికాలంకు తుమ్ములు దగ్గులు రావటం, ఏ కొద్దిపాటి చలిగాలికి వెహికల్ మీద పోయినా కూడా నాకు ఇబ్బంది పడేవాడిని. దానికి వైద్యశాస్త్రంలో మందు లేకుండా ఏదో నాటు మందులని అయ్యనిస్తుంటే తాత్కాలిక ఉపశమనం పొందేవాడిని. ఈ పత్రికారి శిష్యుడైనటువంటి శివప్రసాద్ గారు ఆయన ప్రచారకుడుగా, బోధకుడుగా వచ్చాడు. ఆయన బోధనలో నేను సాధన నేర్చుకొని ఆ రోజు చేసిన అర్ధగంటలనే నాకు రాత్రి మానసిక ప్రశాంతత వచ్చి ఏదో అతీంద్రియ శక్తి నాలో జొరబడింది. ఇది నేను ఇక్కడ ధ్యానం నేను చెయ్యాలి, నేను పొందిన అనుభూతిని 10 మందికి చెప్పాలా అనే సత్సంకల్పంతో నేను ఆ రోజు మొదగాలు అవతలోడికి చెప్పాలంటే నేను గ్రహించాలా. నేను సాధన చేసిన తర్వాత ఇందులో మాయ లేదు, మంత్రం లేదు, మర్మం లేదు, అతీంద్రియ శక్తి ఉన్నది. ఇందులోకి ఎవరైనా పూర్వజన్మ సుకృతం ఉన్నవాడే రాగలుగుతాడు, కానీ భౌతిక ప్రపంచం మీద వ్యామోహం ఉన్నవాడు ఎవడు రాడు. ఇది గొప్ప, చాలా గొప్ప విద్య. అందుకని ఇది అందరికీ అందదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కూడా చెప్తాడు, ఒక మంచిని అందుకోవాలంటే అందరి సాధ్యం కాదు. సహస్రానాం భగవద్గీత 700 శ్లోకాలు అంత పవిత్రమైనప్పటికీ కూడా సహస్రానాం మనుష్యుడు అంటే 1000లో ఒక్కడికి మాత్రమే బుద్ధి. ఆ ఒక్కడు కూడా కొన్ని రోజుల తర్వాత మాయమైపోతాడు. ఇందులో మాయ మంత్రం ఏం లేదు చేయబట్టి దాంట్లో ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి
దీంట్లోకి అంత తొందరగా రారు. మేము గ్రహించిన తర్వాత నేను మొదటి వారం రోజులనే నాకు ఆ మాత్రలు వేసుకోవటం, మందులు వేసుకోవటం పొయ్యి, ఆ డస్ట్ ఎలర్జీ, తుమ్ములు అవన్నీ కూడా పోయి చలికాలంలో కూడా హిమాలయ పర్వతంలో కూర్చొని ధ్యానం చేసుకోగలను అనే ఆత్మవిశ్వాసం ఏర్పడ్డ తర్వాత అప్పుడు వ్యాపారస్తుండే నేను. అనేక రకమైన వ్యాపారాలు నా చేతిలో ఉన్నాయి, అన్ని రకాల ఏజెంట్లను నేను, అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, యూనియన్ నాయకత్వం ఉంది. అయినా కూడా ఆ వ్యాపారాలన్నీ వేస్ట్ అనుకొని ఇదే ధ్యానమే అపారం అనుకొని వ్యాపారాలను వదిలిపెట్టిన ఏకైక వ్యక్తిని, ఖమ్మంలో పునాదిరాయి వేసిన ఏకైక వ్యక్తిని నేనే. ఎందుకంటే ధ్యానం మీద నాకున్నటువంటి మమకారం, దానికి ఒక ఆకారం తీసుకొచ్చాను. ఇవాళ ప్రాకారం చేసి చాలామంది బోధకుల్ని తయారు చేసి నేను కూడా ఇవాళ వరకు ఇప్పటికి 26 సంవత్సరాలైంది. అయినా కూడా ఈ ధ్యాన మకరందాన్ని వదిలిపెట్టకుండా ఈ ధ్యానంతో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ దొరకంది మనశ్శాంతి, అంగట్లో దొరికే సరుకు కాదు. ఎవరికి ఉద్ధరేదాత్మాత్మానమని ఎవరికి వారు ఉద్ధరించుకోగల శక్తిని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటిది మన మహనీయుడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు కంకణం కట్టుకొని తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కడికి కూడా ఈ గౌతమ బుద్ధుడి సిద్ధాంతం, కృష్ణ పరమాత్ముడి యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలనే సంకల్పంతో ఊరూరా తిరిగితే పత్రికారెమ్మటి నేను విశాఖపట్నం ఒక 6 రోజులు ఎమ్మటి ఆయన ఎమ్మటి తిరిగి సహచర్యం చేస్తూ ఆయన కాడు ఉన్న యొక్క ఇదిని నేను అవపోసన చేసుకొని, ఆ పత్రికారు కూడా అనేవాడు, నువ్వు నా ఎమ్మటి తిరుగు, నా ఎమ్మటి చేయంటే లేదు సార్, నాకు సంసారం, పిల్లలు, కొన్ని బాధ్యతలు కొన్ని అయ్యన్నీ నీ అక్కర్లే, ఎవరి వాళ్ళు చూసుకుంటారు, అయ్యా వాటంతట అయ్యే మన హాస్టల్ మాస్టర్ చేస్తాడు, నాకు చేసుకొని వదిలిపెట్టంటే ఫస్ట్ వ్యాపారాలను వదిలిపెట్టాను. తర్వాత కుటుంబాన్ని కూడా సగం దరిదాపు ఆవిడకే బాధ్యత వదిలిపెట్టి నేను ప్రచారాల కోసం పల్లెకు పోయాను, శాకాహార ర్యాలీల్లో తిరిగాను, ఎక్కడ ట్రెక్కింగ్ ఉన్నా కూడా అక్కడికి ట్రెక్కింగ్ పోయాను. ఎక్కడ కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంట్లో కూర్చొని కృష్ణారామాన్ని రాసుకునేటి వాళ్లకు అది కాదు కావాల్సింది, ధ్యాన మకరందం మీకు కావాలి, మరు జన్మకు కూడా పనికి వస్తుంది అని చెప్పి నేను ధ్యానంలోకి దింపాను. 26 సంవత్సరాలైనా కూడా ఇక్కడ నేను చేశాను. నేను కూడా ఎంతోమంది పత్రికారు నన్ను గురువుని చేశాడు, నేను కూడా చాలామందిని గురువులుగా చేసి ఈ ధ్యాన ప్రచారం చేసి నాకు పెద్దగా విద్య లేకపోయినప్పటికీ కూడా యూనివర్సిటీలలో కూడా నకిరకల్లులోని జిల్లాలోని ఒక కాలేజీలకు పోయి కూడా బిఎన్ రెడ్డి గారి కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ధ్యానం నేర్పి నేను యూనివర్సిటీ పట్టభద్రుడిని కాకపోయినా యూనివర్సల్ పట్టభద్రుడిని అని గ్రహించి నేను అక్కడ ధ్యానం చెప్పొచ్చాను. వాళ్ళందరూ కూడా అభినందించారు. పరీక్షల ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్నే బయట వ్యాపారస్తుడికి స్ట్రెస్ ఉంటుంది, మన వ్యాపారం ఎలా ఉంటుందని, స్టూడెంట్ కూడా నేను పాస్ అవుతున్నా లేదని స్ట్రెస్ ఉంటుంది. ఊహ తెలిసిన ప్రతి ఒక్కడికి ఉడిగిపోయేంత వరకు కూడా ఈ యొక్క స్ట్రెస్ అనేది ఉంటుంది. హౌ టు అవాయిడ్ స్ట్రెస్ అంటే ఒక్క ధ్యానం మాత్రమే, ఇంకా దేంట్లో లేదని నాకు తెలిసి ఈ ధ్యానాన్ని నేను పట్టుకొని ధ్యాన ప్రచారం చేస్తూ ఇప్పటికి కూడా ధ్యాన సాధనలోనే ఉన్నానని తెలుపుతున్నాను సార్. సో వెంకటేశ్వరరావు గారు చాలా అద్భుతం అండి. సో మీరు అలా ధ్యాన పరిచయం ఆ రోజు మొట్టమొదట్లోనే చేశారు, మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నారు. అలాగే మీరు ఖమ్మం పట్టణంలో ఆ రోజుల్లో మీతో సహచరులుగా ఎవరున్నారు, ఈ ధ్యాన ప్రచారం ఎలా జరిగింది, అప్పుడు మీకు సహకరించినటువంటి వ్యక్తుల్లో ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క సంఘటనలు. సార్ ఏమైందంటే సార్ శివప్రసాద్ గారు చెప్పిన తర్వాత వారు చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా మాకు సందేహాలు చాలా ఉన్నాయి, చేస్తుంటూ పోతుంటే రకరకాల ప్రకంపనలు వస్తుంటే వీటికి ఎలా అని చెప్పడానికి ఒక గురువు కావాలి. అప్పుడు నాగలక్ష్మి మేడం గారు అని చెప్పి శాంతినగర్ కాలేజీలో ఆమె చేస్తుంటే ఆమెను స్వయంగా నేను పోయి కలిశాను. ఎక్కడన్నా అకామిడేషన్ చూడండి, ఆ అకామిడేషన్ చూసినట్టయితే నేను అక్కడికి వచ్చి మీకు రోజు 1 గంట సేపు చెప్తానన్నది. మరి కనీసం 10 మందిని కూడగొట్టాలంటే మరి ఇది నా అనుభవం చెప్పుకుంటూ పోయి రిటైర్డ్ ఎంప్లాయీస్ని తెల్లాకుల వెంకటరామయ్య గారిని, వృత్తిలో ఉన్నటువంటి మన బొలెపల్లి వెంకటేశ్వరరావు గారు ఆడిట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు వారిని, ప్రభాకర్ రావు గారిని, మరి శ్రీరాములు గారు, ఇంకా కొంతమంది నాకు ఆ బజార్ వాళ్ళు తెలియని వాళ్ళని కూడా చెప్పి తీసుకొచ్చి బొల్లెపల్లి వెంకటేశ్వరరావు గారి ఇంట్లో కేంద్రంగా పెట్టి ప్రతిరోజు సాయంత్రం నాగలక్ష్మి గారితో స్పీచ్ ఇప్పించుకొని
మా యొక్క సందేహాలని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకొని ఇంకా డౌట్స్ ఉంటే అప్పుడు పత్రిక వచ్చేది, ఆ పత్రిక చదువుకొని మా సందేహాలు తీసుకొని ఈ ధ్యానం పుస్తకాలనే అప్పుడు చాలా వచ్చినాయి. ఆ బుక్స్ అన్నిటిని కూడా మేము చదువుకొని ధ్యానమాలిక అనేది వచ్చేది. వాటిని చూసుకొని మా సీనియర్స్ యొక్క అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మేము సందేహ నివృత్తి చేసుకున్నాం. కొన్నాళ్ల తర్వాత ఎవరిని సందేహాలు అడగాల్సిన అవసరం లేకుండా సాధనలోనే మన అంతరాత్మలోని నుంచే మనకు సమాధానం దొరికిందనేది మా విశ్వాసం. ఆఖరికి నేను తెలుసుకున్నది ఏంటంటే ధ్యానం ద్వారా రుగ్మతల్ని తగ్గించుకోవచ్చు, స్ట్రెస్ను తగ్గించుకునేది నా అనుభవపూర్వకంగా నేను చెప్పేది. ఇది కంపెనీ యాడ్ కాదు, కంపెనీ ప్రచారం కాదు, అది స్వీయ అనుభవం. ఏంటంటే ఎవరో ఇచ్చి ఖర్చుతోటి చెప్పారంటే దాన్ని అనుమానించాలి. ఇది ఎవరికాడ ఏ రూపాయి ఖర్చు లేకుండా నేను ధ్యానంలో రుగ్మతల్ని స్ట్రెస్ని పెట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు అనే విషయాన్ని గ్రహించాను. చాలామంది కూడా మేము సీనియర్స్ని, రిటైర్ అయిన వాళ్ళని కూడా పాలవరపు శ్రీరాములు గారు, బొల్లపల్లి వెంకటేశ్వరరావు గారు, ప్రభాకర్రావు గారు, ఇంకా మా కాలనీ దగ్గర పట్ల కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామందిని తీసుకొచ్చాను సార్. సో ఆ తర్వాత మరి పత్రిజీని మొట్టమొదట మీరు అసలు ఎప్పుడు కలిశారు? సో వారితో మీకున్నటువంటి పరిచయం, సంబంధం ఎలా ఉండేది మీతోని? నేను ధ్యానం ప్రచారంలో తిరుగుతున్నాం, అన్నీ నేర్చుకుంటున్నాం. పత్రికారిని ఫోటోలలో చూడటమే, అప్పుడు మీడియా కూడా అప్పుడు ఇంతగా లేదు, ఆ ఫోటోలలో చూడటమే. దాంతో వరంగల్ వస్తురని తెలిసి వరంగల్ పోయాం. ఇక మేము పోయే వరకల్లా వారు బయలుదేరినట్టు మాకు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఖమ్మంలో ఫస్ట్ పాలవరపు శ్రీరాములు గారి ఇంట్లో కన్నా ముందు కూడా బొల్లపల్లి వెంకటేశ్వరరావు గారి ఇంటికి వచ్చారు. వారి ఇంటికాడ చూసిన తర్వాత మాకు వారి యొక్క దర్శన భాగ్యం కలిగినాక ఓహో అసలు సిసలైన గురువు అంటే ఇలా ఉంటాడు, ఈయన డబ్బుల గురువు కాదు, బాధ గురువు కాదు, బోధ గురువు అనేది నాకు తెలిసింది. ఆ రోజు కొన్ని వారు మాట్లాడిన మాటలతోటి కొద్దిగా కటువుగా మాట్లాడినప్పటికి కూడా కఠిన సత్యాలు, నిత్య సత్యాలు, ఆడి ముత్యాలు అని గ్రహించి ఇంకా పత్రికారి పరిచయం అయిన తర్వాత ఇక వారిని వదలలేదు. ఆనాడే వారు ఎక్కడ విశాఖపట్నం పోతున్నాడు, నువ్వు రా ఎక్కువ అని చెప్పాడు. ఏడో కార్యక్రమం పెట్టంటే ఇంకోటి కిరాణా జాగిరి మర్చెంట్ అసోసియేషన్ ఒకటి ఉంటే అక్కడ తీసుకొని సవ్యంగా, దివ్యంగా, భవ్యంగా జరిగేటట్టు పెట్టి అధిక సంఖ్యలో చేసిన తర్వాత ఆయన మెచ్చుకొని సుభాష్ పత్రి గారితో శభాష్ అనిపించుకొని వారిని అనుకోకుండా విశాఖపట్నం దాకా పోయినాం. జేబులో డబ్బులు లేవు, టికెట్కి పైసలు లేవు, ఎక్కువ అన్నాడు. 6 రోజులు రూపాయలు లేకుండా తిరిగితే అంగరంగ వైభోగంగా అక్కడ ట్రెక్కింగ్లలో, పౌర్ణమి జానాలలో అనుభవించి ఇంకా అసలు స్వర్గం ఎక్కడో లేదనే భావనతోటి ఇక అదే అంటి పట్టుకొని నా వ్యాపారాలను కూడా వదిలేశాను సార్. అది నా జీవిత స్వీయ. మరి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎవరైనా పట్టుకుంటారు కదా, అది మీరు సార్ని అడిగినప్పుడు ఏమన్నారు మీరు? సార్ టికెట్ లేకుండా మనం ప్రయాణం చేయటం నేరం, నేను ఇంటికి పోయి పైసలు తీసుకొని వస్తానంటే కొద్దిగా గద్దాయించాడు నన్ను. ఏం సార్ వాడు టీసీ పట్టుకుంటే మనం ఏం జవాబు చెప్తాం? ఇదంటే ఆయన ఒక యోగి కాబట్టి ఆ యోగిని ఎవరు పట్టుకోరు, నేను ఒక వ్యాపారస్తుని, సామాన్యుని చేపట్టి నాలో ఉన్న భయం అలాంటిది. ఆఖరికి టీసీ గారే మా ఎమ్మటి కూర్చొని మేము చెప్పే స్పీచ్ అన్నాడు. పత్రికారు ఉట్టి కూర్చోడు కదా, ఎవరో 5 10 మంది అని కూడా మీకు విశాఖపట్నం పోయిందాక ఎవరికో ఒకళ్ళకి అడిగేసి ధర్మ సందేహాలకు కూడా అందరికీ చెప్పుకుంటూ వచ్చేవాడు. ఆ టీసీ కూడా మమ్మల్ని టికెట్ అడగలేదు, ఏం లేదు. అక్కడి నుంచి విశాఖపట్నం పోయినాం. అక్కడ కుటుంబంలో గురువుగారు వచ్చిండని చెప్పి ఒక కోటీశ్వరరాలు మాకు ఆతిథ్యం ఇచ్చి ఏదో నేను పట్టుబట్టలు పెడతా అది అన్నట్టుగా కొద్దిగా ఇది ఉంటే ఆ పిల్లగాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళని గద్దాయించాడు. ఇంకా నీకు అటాచ్మెంట్ పోలేదా, వాళ్ళ తల్లికి ఆ తల్లి ఇవ్వాలి కానీ ఇంకా మనవాడిని వాటేసుకొని ఇంకా జీవిత సత్యాన్ని ఇంకా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు, ఇంకా మనవాడు మనవరాలు వాడికి పుట్టినోడిని ఇంకా ఏమీ చూసుకోవటం కాదని చాలా కటువుగా చెప్తే ఆ ఇల్లాలు మొదగాలు బాధపడ్డా తర్వాత నిజమేనయ్యా వారు చెప్పింది అని చెప్పి ఆవిడ సంతోషపడింది సార్. సో వండర్ఫుల్ సార్. అలా మీరు మరి ధ్యానం పత్రిజీతో మీకున్నటువంటి సంబంధం, ఈ ఫోటో ఏంటి సార్? అది ఒకరోజు ఖమ్మంలో పాలవరపు శ్రీరాములు గారి ఇంటికి వచ్చాడు సార్. వచ్చినప్పుడు మరి అందరూ పలాని ఇంకో కాడికి పోదాం, ట్రెక్కింగ్ ఒక కాడికి భద్రాచలం పోదాం, అందరం కలిసి బొల్లపల్లి వెంకటేశ్వర గారి ఇంటికాడ కలుసుకుందాం అని అనుకున్నారు. నాకు 2 వీలరే ఉంది సార్. 6 కార్లు పెట్టారు పత్రికారి కోసం. నేను ఆ కార్లో వెనక నిలబడ్డాను. నాకు కారు లేదు,
నేను మెదలకుండా కూర్చుంటే 6 కార్లు వదిలిపెట్టి నా బండికి పోనీ అన్నాడు. సార్ ఇది కారు అండి. నువ్వు గో అనేవరకల్లా అసలు భగవంతుడే నా పక్కన వచ్చి కూర్చొని నన్ను చోదకుడుగా చేస్తే అది మరవలేని మరుపురాని సంఘటన. అది 26 సంవత్సరాల కింద ఫోటో. అది ఇంకా నేను పదిలంగా పెట్టుకొని, నేను ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెట్టుకొని భగవంతుడే నాతో ప్రయాణం చేశాడు అని అనుకొని ఆ అనుభూతి చెప్పనలివిగానటువంటి సార్. ఆ అనుభూతిని తలుసుకున్నప్పుడల్లా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. దేవుడితోటే నేను ప్రయాణం చేశాను అని నాకు అనిపించింది సార్. సో పత్రిజీని అప్పుడు మీరు చూసినప్పుడు పత్రిజీతో మీకు ఇంకా సంఘటనలు, సారుకు అప్పుడు కారు లేదు ఇక్కడికి వచ్చినప్పుడు, సో అప్పుడు బస్ స్టాండ్లో ఎక్కడో కలిసినప్పుడు మీరు ప్యాసింజర్లో పోయారు. అలా అప్పుడు మీరు అడిగారు సార్ని. సో ఎప్పుడో చెప్తున్నప్పుడు విన్నా నేను. సార్ మీకు కారు కావాలి అన్నప్పుడు సార్ చెప్పిన మాటలు ఏంటి చెప్పండి. సారు జేబులో ఎప్పుడు ₹1 ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా జేబులో మన ప్రయాణానికి పోతే ఇంత ఖర్చు కావాలి, ఇంత ప్రణాళిక ఉండాలి, ఫైనాన్షియల్ బడ్జెట్ వేసుకోవటం అనేది సహజంగా మనకు ఉంటుంది గృహస్థులుగా. ఆయన యోగి, ఆయనకు జేబులో ఎప్పుడు ₹1 ఉండదు. నాకు తెలుసు అది. ఏడికంటే ఆడికి పోదాం అంటాడు. అనే టైంలో నేను అడిగాను, సార్ మీరు ఇట్లా ఎన్నో ఊర్లు తిరుగుతున్నారు, మీరు హైదరాబాద్లో ఉండట్లేదు, ఉద్యోగం వదిలిపెట్టారు, మొత్తం నిత్యం చేస్తున్నారు కాబట్టి అన్ని సమయాలలో బస్సులు రైళ్ళు దొరకవు కదా సార్, మీకు ఒక కారు ఉండాలి కదా అంటే, అది ఎప్పుడు ఎలా తయారు కావాలో అలా తయారైతే వాటంతట అవే వస్తే మనం కోరక్కర్లేదు. మీరు చేసే పని సత్సంకల్పం అయినప్పుడు నీకు ఏది కావాలంటే అది వాటంతట అయ్యే వస్తాయి అన్నాడు. అన్నట్లుగానే బొలెరో బండి వచ్చింది, తర్వాత 2-3 బండ్లు వచ్చాయి. ఆ ప్రయాణానికి ఎక్కడా ఆటంకం జరగలేదు సార్. సార్ మరి పత్రి సారు ఎప్పుడు కూడా ట్రెక్కింగ్స్ తీసుకెళ్తుంటారు. సో సార్తో ట్రెక్కింగ్స్కి వెళ్ళినటువంటి సంఘటనలు ఏమైనా మీకు గుర్తున్నాయా? ఉన్నాయి సార్. మేము పత్రిగారితో ట్రెక్కింగ్లు చాలా చేశాను. ఒకటి భైరవ కోన చేశాను, పాపికొండలు చేశాను, మరి భద్రాచలం కూడా అక్కడ పిరమిడ్ శంకుస్థాపనకు సినీ కవి భారవి గారు, మేమందరం పోయాం. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో కూడా నేను చాలాసార్లు పత్రిగారితో ట్రెక్కింగ్ చాలాసార్లు చేశాను. నేను కర్నూలు వరకు కూడా పోయాను సార్. ఫస్ట్ పత్రిగారిని అసలు ఈ చూసిన తర్వాత వీరి ఆకర్షితులై కర్నూలు రమ్మన్నారు. ఖమ్మం కర్నూలు అంటే చాలా తేడా ఉంది సార్. ఆడి పోగానే నాకు దీంట్లో లేదు, మా పక్కమిటి ఎలమల రామలింగారెడ్డి గారు భగవద్గీత శ్లోకాలు చెప్తాడు, ఆధ్యాత్మిక పట్టున్నాయన, ఆయన్ని కూడా లైక్ చేస్తాడు పత్రిగారు. వారెమ్మటి నేను పోయాను సార్. కర్నూలు సభలో వందలు కాదు దరిదాపు వేల సంఖ్యలో జనం వచ్చారు. వారు కర్నూలులో పిరమిడ్ ఉంది, అప్పుడు ధ్యాన బీజం పడ్డది కూడా కర్నూలే అనుకుంటా బహుశా. అక్కడ పడ్డప్పుడు ఫస్ట్ నాకు డయాస్ మీద మాట్లాడుతుంటే, నేను వ్యాపారాలు చేయటమే తెలుసు కానీ నాకు డయాసుల మీద ఎలా మాట్లాడాలా, ఆధ్యాత్మికాలు అయ్యప్ప మాలేశాను, అమ్మవారి మాలేశాను, ఏ నియమాల తోరణాలతోటి చేశానే తప్ప ప్రజారంజకంగా ఎలా మాట్లాడనేది నాకు తెలియదు. కర్నూలు సభలో 1000 మందికి వచ్చి దాన్ని పిలిచి మాట్లాడమంటే అనర్గళంగా నేను మాట్లాడింది నేను కాదు, పత్రిగారి యొక్క వైబ్రేషన్ తోటి నాకు ఆ ఎనర్జీని నాకు పాస్ చేసి ఆయన చెప్పాల్సుకుని కూడా నాకు టెలిపతి ద్వారా చెప్పించిండని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. ఆడ చప్పట్లు కొట్టే అంత పరిస్థితులు తెచ్చారంటే ఒక యోగి ఒక మనిషిని మహా యోగిగా శిల్పిలాగా తయారు చేస్తాడు అనేది పత్రిగారిని స్వయంగా చూశాను. ఆ కర్నూలు సభలో అంతమందిలో ఆ ఫ్యాక్షనిజం ఏరియాలో మన డైలాగులు చెప్పి మనం రంజింపజేయటం అనేది మామూలు మాటలు కదా. దట్ గ్రేట్ గోస్ టు పత్రిగారు. వారి యొక్క యోగత్వం అనేది నాలో ప్రవేశింప చేశారని నేను అనుకుంటున్నాను సార్. ట్రెక్కింగ్ల తర్వాత భైరవకోనలో కూడా ఎక్కడ కూడా నేను కొద్ది సరదాగా మాట్లాడుతూ జోకులు వేస్తానని చెప్పి నాతోటి మాట్లాడిచ్చేవాడు, చేయించేవాడు. సార్ ఒక పాట రాస్తే ఆ పాటకు డ్యాన్స్ కూడా వేయించాడు. నేను అప్పుడిప్పుడు లావుగానే ఉన్నా, అయినా కూడా భావయుక్తంగా జానాము చేద్దాం పాట అప్పుడప్పుడు నాతోటి డ్యాన్స్ వేయించేవాడు. నేను వీడియో కూడా నీది పెట్టారంటే నేను పెట్టిన తర్వాత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ ట్రెక్కింగ్లో కూడా భైరవకోనలో ఆ సరస్సు, ప్రకృతి, నదులు అవన్నీ కూడా చూస్తుంటే అసలు మనం ఇండ్లల్లో చేసిన ధ్యానం కన్నా వెనక ఋషులు అడవులకి ఎందుకు పోయారు అని అంటే ప్రకృతికి దగ్గర ఉంటుండే దాని యొక్క
ధ్యాన మహత్యం 4 అవుతుందనేటట్టు మాకు నిరూపించాడు. ఎంతో ఆధ్యాత్మిక స్పీచ్లన్నీ అక్కడ ఇస్తుంటే వయో లింగ భేదం లేకుండా మేమందరం తన్మయత్వంతో ఆ ట్రెక్కింగ్ని అనుభూతి చేశాను. ఇంకో ట్రెక్కింగ్ ఏంటంటే నేను పోలేదు కానీ శ్రీశైలం పోయారు. వీళ్ళు అడవులలో దారి తప్పారు వీళ్ళంతా కూడా. 30 దారి రాంగు మన గమ్యం చేరాలంటే 36 గంటల సమయం పత్రికారెమ్మటి వయోలింగ భేదం లేకుండా అందరూ కనీసం తాగటానికి మంచులు లేకుండా తినటానికి తిండి లేకుండా 36 గంటలు నడిచిరంటే దట్ గ్రేట్ గోస్ టు మెడిటేషన్. ఎందుకంటే ఋషులు నిద్రాహారాలు లేకుండా ఏమి లేకుండా ధ్యాన శక్తితోటే ఉంటారనటానికి కారణం మా కాడించి పోయిన సామాన్యులు. వాళ్ళు యోగులాగా 36 గంటలు ఏం తినకుండా నడిచారు, కూర్చోవడం కాదు నడిచారు. అది కూడా గొప్పతనం అనిపించింది సార్. ఆ ట్రెక్కింగ్లో నాకు ట్రెక్కింగ్లు తర్వాత చాలా చేశాను. మరి మీరు చెప్పి అడిగినా కూడా అవన్నీ కూడా గుర్తులే. 26 సంవత్సరాల క్రితం మరి కడతాలు కూడా నేను ఎన్నోసార్లు వచ్చాను, అక్కడ అనుభూతి పొందాను. ఔసా పిరమిడ్లు చాలా చూశాను. ఎక్కడ వారు శంకుస్థాపన చేసినా నేను పోయేవాడిని. కడతాల దానికి కూడా నేను ప్రారంభం నుంచి కూడా ఆఖరి వరకు కూడా నేను వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. సో వండర్ఫుల్ సార్. సో అందుకే మనకు పత్రిజీ ఎప్పుడు కూడా పౌర్ణమి ధ్యానం, ప్రకృతిలో ధ్యానం, ప్రకృతిలో ధ్యానం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి మనకు లాభాలు జరుగుతాయి. ఆ ప్రకృతితో అనుసంధానం అవ్వడం అనేది, ఎందుకంటే ప్రకృతి నుంచే మనం వచ్చాం కాబట్టి. మనం పూర్వకాలంలో ఖనిజ సామ్రాజ్యంలో, జంతు సామ్రాజ్యంలో, వృక్ష సామ్రాజ్యంలో మనం జన్మ తీసుకొని వచ్చాం. అది మర్చిపోయాం. ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనలో మనం అంటే ఆ దర్శించినప్పుడు మన లోపల ఉన్న ప్రకృతిని మనం దర్శించగలుగుతాం. ప్రకృతిలో ధ్యానం, ఎందుకంటే నేను పాపికొండలు అక్కడికి ఇక్కడ కొన్ని ట్రెక్కింగ్స్ అవి మన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతుంటారు, సార్ అక్కడ వెస్ట్రన్ టాయిలెట్ ఉందా, సౌకర్యాలు ఉంటాయా? బాబు మనం వెళ్ళేదే మనకు ప్రకృతిలోకి, అక్కడ ఏమి ఉండవు, సహజంగా ఉండాలి ప్రకృతితోని. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మీరు ఎన్నో ట్రెక్కింగ్స్ చేశారు కదా, అలా ప్రకృతిలోకి వెళ్ళి ధ్యానం చేయడం వల్ల మీరు పొందినటువంటి అనుభవాలు. సార్ నేను ట్రెక్కింగ్ అంటేనే ప్రకృతి. మనం వచ్చిందే ప్రకృతి నుంచి. చెట్లు, కాలువ గట్లు, రాళ్ళు, జలపాతాలు పల్లెలలో పల్లెసీమలలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బస్తీలో అన్ని అపార్ట్మెంట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత తగ్గినాయి. కానీ మనం కొంచెం వెనక్కిపోతే పత్రికారు చెప్పిన దాన్ని బట్టి ప్రకృతిలో మనకు ఎంత నేచర్ ఉందంటే, ఇవాళ ఒక రైతు నీళ్ళల్లో దిగుతాడు, వరం మట్టితో కలిపి మట్టి వాసన పీరుస్తూ పనిచేసి ఆసుపత్రి పోకుంటున్నాడు. మనం ఏసీ రూపులలో పట్టుపరుపులలో మెలిగిన వాళ్ళం, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తల నొప్పులు ఉంటున్నాయి. ఆ రైతు ఏనాడు జాండుబాంబు రాసుకోడు, ఏనాడు ఒక ట్యాబ్లెట్ వేసుకోడు. ఎందుకంటే ప్రకృతితో మమేకమై ఉంటున్నాడు. కాబట్టి పత్రికారు కడతాల్లో కొనేటప్పుడు కూడా రాళ్ళల్లో గుట్టల్లో కొనేప్పుడు ఏంది సార్కు తెలవదా, ఈడ ఎవడు రైతులే ఎందుకు పనికిరాని భూమిలో పెడుతుందంటే నాకు ఇదే కావాలన్నాడు. అంతే ఇక్కడ పిండిపోల దగ్గర కూడా ఆ ప్రకృతిదే సెలెక్ట్ చేసుకుంటే ప్రకృతిలో మాధుర్యం ఎంత ఉందనేది మేము ట్రెక్కింగుల ద్వారా నేర్చుకున్నామండి. ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఫస్ట్ ట్రెక్కింగ్ చేసింది నేలకొండపల్లి దగ్గర బౌద్ధ స్తూపం దగ్గర. ఆనాడు విజయవాడ నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి గారి చెల్లెలు సినీ యాక్టర్ విజయలక్ష్మి గారు వచ్చి, బాబు నువ్వు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నావు, రేపు విజయవాడలో కార్యక్రమాలు చేస్తున్నావు, మనోళ్ళందరినీ పోగు చేసి పౌర్ణమి ధ్యానానికి నేలకొండపల్లి రమ్మంటే, మంచి చలికాలం రోజులు, డిసెంబర్ రోజులు అనుకుంటా బహుశా, మంచి చలిగాలు ఉన్నాయి, తుఫాన్లు ఉన్నాయి. మేడం గారు నేను రాలేనంటే, నువ్వే లీడర్ అని చెప్తున్నావు, నువ్వే స్థాపన చేస్తున్నావు, నువ్వు రాకపోతే ఎట్లా అంటే, నాకు ఇంకా ఇప్పుడే రికవర్ అవుతున్నాను మేడం, దాంట్లో అప్పుడే ఒకేసారి అన్నప్రాసం చేసిన రోజే ఆలు బిర్యానీ తింటాం కరెక్ట్ కాదుగా మేడం అంటే, నీకు ఏం కాదు నువ్వు రా అంటే, ఆవిడ మాట ఆమె కూడా చెప్పింది, నాకు కూడా ఎన్నో రుగ్మతలు ఉన్నాయి, వీటన్నిటిని రూపుమాపు చేసుకున్నా, నీకు నాది గ్యారంటీ అని చెప్తే నేను నమ్మకుండా 4 చలికోట్లు, ఒక ఇలాంటి కోటు, తలపాగా, మఫ్లరు, ఇంకేమన్నా గాలి ఏమాత్రం దూరటానికి ముక్కు కాడ తప్ప ప్రతి ఒక్క చోట పెట్టుకొని ట్రెక్కింగ్లో కూర్చొని నాకు భయం అవుతుంది. మాత్రలు కూడా ఒక గుప్పెడు వేసుకొని పోయాను, ఇంకా ఎప్పుడన్నా పనికి వస్తుందా లేదా అని. ఆడ కూర్చున్న తర్వాత టీలు తాగి, ఏం టీలు తాగితే చలికి, ఆడ ధ్యానంలో కూర్చున్న 5 నిమిషాల తర్వాత నా మఫ్లర్ బీకాను, మంకీ క్యాప్ బీకాను, వేసుకున్న కోటు ఒక్కొక్కటి నాకు తెలియకుండా చెప్తున్నాను. ఎందుకంటే అతీంద్రియమైనటువంటి శక్తి అందులో. బౌద్ధ స్తూపం, పౌర్ణమి, నేచర్, మట్టిలో
మట్టి నేల మట్టి ఆడ గచ్చు కూడా లేదు, బండ కూడా లేదు, మట్టి మీదనే కూర్చున్నాం మేము. కాకపోతే చాపో లేకపోతే కొద్దిపాటి దుప్పటి వేసుకున్నాం. మట్టిలో మమేకమై మేము కూర్చున్నప్పుడు ఒక అరగంట తర్వాత అసలు నా ఒంటి మీద అవసరం లేదు, లేచి చూసుకుంటే బనీను కూడా లేదు. అంటే అంతటి చలిలో అతీంద్రియ శక్తి, నాకు కాస్మిక్ ఎనర్జీ నాకు తల ద్వారా లోపలికి వచ్చి, ఈ చలి నీకేం చేయలేదు, ప్రకృతితో మమేకమైతే నీకు ఏ అనారోగ్యం ఉండదు, ఆత్మవిశ్వాసం ఉంటుందనేది బాగా దృక్పథం అయిపోయి, తర్వాత ఇవాళ వరకు కూడా నేను చలికాలం దుప్పటి కప్పుకోవటం తెలియదు, ఇంకా కోట్ వేసుకోవటం కూడా నాకు తెలియదు. ఈ ధ్యానం ప్రతిరోజు చేస్తూనే ఉన్నా, చాలా వరకు చేయించాను. ఈ మధ్యకాలం కొద్ది తగ్గినప్పటికి కూడా ధ్యానాన్ని మరవలేని మరపురానటువంటి సంఘటన. అది భౌతిక సంపద ఈ జన్మకు కూడా పనికొస్తుందో పనికిరాదో తెలియదు, కానీ ఈ ధ్యానమహిమ మరు జన్మకు కూడా పనికొస్తుంది. జన్మలకు కూడా ఇది బ్రాడ్ ఫార్వర్డ్. మీ అమ్మటి వచ్చేది ఏంటంటే ఈ ధ్యానశక్తి, తపశ్శక్తి వారు చెప్పినటువంటిదే. పత్రికారు భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఇవాళ ఎంతో గొప్పగా విశ్వవ్యాపితంగా ఆయన యొక్క ప్రచారం చేసినటువంటిది సాధకులు, బోధకులు చాలామందిని తయారు చేసి పైలోకంలో పనితోటి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇక భూలోకంలో ఇలాంటి వాళ్ళని తయారు చేశాను, నా అవసరం లేదనే దృక్పథంతో, సంకల్పంతో వారు పైకి వెళ్ళారు. వారికి ఎప్పుడు కూడా వారు అందరి మనసులలో, హృదయంలో గూడు కట్టుకొనే ఉన్నాడు. ప్రతి ఒక్కడి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు పత్రిజీ. ఆయనే మహనీయుడు, ధ్యాన సాధకుడు, ధ్యాన బోధకుడు, పిరమిడుల నిర్మాణానికి కంకణం కట్టినటువంటి మహనీయుడు. సంతోషం సార్. తర్వాత మరి మీరు ఖమ్మం పట్టణంలో అనేక కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో మీ అనుభవాలు, ఆ చేసినటువంటి కార్యక్రమాలు. సార్, మేము చాలా వరకు సంపూర్ణంగా తెలిసిన తెలపైన మమ్మల్ని పత్రికారు మై డియర్ మాస్టర్ అంటాడు, మై డియర్ గాడ్స్ అంటాడు. మీరు నా శిష్యులు, మీరు ఇంతే, మీకేం తెలవనోళ్ళు అనరు. మమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చి, మీరు ఇవాళ నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి చెప్పండి. వారు కేజీ స్థాయిలో ఇవాళ ఉన్న రేపు పీజీ స్థాయికి వాడొస్తాడు, మీరు కూడా వస్తారు. ఇది యూనివర్సల్గా ప్రతి ఒక్కరిని కూడా పట్టభద్రుని చేస్తుంది. ఒక్కరోజు నువ్వు ధ్యానం తెలిసింది అంటే చేయటం నీ కర్మం, చెప్పటం మీ ధర్మం అని పత్రికారు చెప్పాడు. మీరు చెప్పండి, ధర్మం ఇది. వినకపోతే వాడి కర్మం, వాడికి ప్రాప్తం ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు. అలా చెప్పిన తర్వాత మేము ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం రోజుకు 3 పూటలు కూడా మినీ క్లాసులు పెట్టుకుంటూ పోయాడు. అంతే, వేల సంఖ్యలో, వందల సంఖ్యలో జనం రాకపోయినా ఒక్కడే చాలు. ఎందుకంటే ఒక్కడైనా సరిపోద్ది. నిక్కమైన రాయి నీలం ఒక్కటి చాలు, తలుకు బిల్కు రాళ్ళు తట్టడేలా. 1000 మంది పార్టీ మీటింగ్కి వచ్చినట్టు జనం వస్తే జనం కాదు కావాల్సింది, అల్ల ఎవొక్కడు చైతన్యవంతుడై ఆ పల్లెలో ప్రచారం చేస్తాడు. పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా మేము చేయటం జరిగింది. పత్రికారు మహానుభావుడు అంతర్జాతీయంగా చెప్పడం జరిగింది. మన కడతాలు పిరమిడ్ కీడికి వచ్చినప్పుడు చాలామంది ఇచ్చేస్తున్నారు. మేము మీ సాంగత్యంలో కూడా పిరమిడ్ క్లాసులు పెట్టారు, మా ముస్తఫా నగర్లో పెట్టారు, ఎన్నో చోట్ల పెడితే కూడా మీ యొక్క శిక్షణలో కూడా మేము చాలామంది ఇవన్నీ మినీ క్లాసులన్నీ మేము పెట్టుకొని యోగ సత్సంగాల పేరుతోటి వారానికి ఒకసారని, రోజుకోసారని ఇవాళ వరకు మూలపడకుండా ఇవాళ ఒకనాడు మేము మొదలుపెట్టినాడు పిరమిడ్ అంటే అర్థం తెలవనాడు. ఇవాళ దరిదాపు 100కు దాటినాయి అనుకుంటా ఖమ్మంలో పిరమిడ్లు. ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్లు చేసుకుంటున్నారు. ఈ యొక్క పిరమిడ్ అవసరం. నిన్ననే ఒక ఆర్డీఓ గారికి కావాలంటే, రిటైర్డ్ ఆర్డీఓ గారికి పిరమిడ్ కావాలంటే మన సార్ దగ్గరికి, పులకండ వెంకటేశ్వర గారి దగ్గరికి పంపాను, తీసుకొని వచ్చారు. అంటే ఇవాళ కూడా ఎన్నో దేవాలయాలు, దేవుళ్ళు, బాబాలు వచ్చినప్పుడు కూడా ఈ పిరమిడ్కు ఆకర్షితులవుతారంటే అసలు శిష్యులైన ఆధ్యాత్మికులు వీళ్ళే. ఈ ధ్యానమే అసలు శిష్యులైందనేది మేము చాలామంది కాడ, మీ కాడ నేర్చుకున్నాం. మాకు తెలిసింది 10 మందికి చెప్పాం. పల్లెకు కూడా ఆకర్షితులై వచ్చేవాళ్ళు వస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. దీనివల్ల ఇది మాకు ఖర్చుతో కూడింది కాదు. ఖర్చు పెట్టాలేమ్మా, పూజ చేయాలంటే ఏదో కావాలి. అభిషేకానికి ఖర్చు, అర్చనకు ఖర్చు, అయ్యగారికి ఖర్చు. దానివల్ల ఉపయోగం ఉందా అంటే లేదు. నమ్మితే అమ్మ, లేకపోతే బొమ్మ. అది మనం గట్టిగా అంటే కొడతారు మనని. కానీ అది మేము విగ్రహారాధనని వ్యతిరేకించి చాలామంది కూడా మేము డైరెక్ట్గా చెప్పాం. దీంట్లో మధుమాంసాలు కూడా తినకుండా శాకాహారులుగా జీవండి,
సాత్విక తత్వాన్ని అలవరుచుకోండి. ఈ సాత్వికత్వంతో పుట్టపర్తి సాయిబాబా గారు, మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టారు. ఆయుధమే కాదు కావాల్సింది, సాత్వికతతో ప్రతి ఒక్కటి జయించుకోవచ్చు, మౌనంతో చాలా జయించుకోవచ్చు అనే ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకొని ఇవాళ నేను ఒక వ్యాపారస్తుడిని అయినప్పటికీ కూడా ఈ ధ్యాన ప్రచారంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా అవసరమైతే మేము ఖర్చు పెట్టి కూడా ఎంతోమందికి అక్కడ ఆహారాలు ఏర్పాటు చేసి మేము చెప్పుకుంటూ ఆత్మ సంతృప్తిని పొందుతున్నాం సార్. వండర్ఫుల్ సార్. మీరు ఆ రోజుల్లో పునాదులు వేసి ఈ పటిష్టంగా ఖమ్మం పట్టణంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు కాబట్టే మేము తర్వాత ధ్యానం తెలుసుకోగలిగాం. మా దాకా వచ్చింది అని అంటే మీరు వేసిన పునాదులు. సో ఆ తర్వాత మేము మరి మీకు ఎటువంటి అహంకారం లేకుండా మేము పెట్టిన కార్యక్రమాల్లో కూడా మీరు వచ్చి ఎంతో అద్భుతంగా మాకు సహకారం అందించి ఇంకా విశేషంగా మనం ప్రచారం చేయడంలో మనమంతా కలిసి భాగస్వాములు అయ్యాం. చాలా సంతోషం. ఆ తర్వాత మరి పిరమిడ్ పార్టీ పత్రిజీ మరి ప్రారంభించినప్పుడు అసలు పార్టీ గురించి చాలామంది వ్యతిరేకిస్తుంటారు. ఇదేం పార్టీ, మనం ధ్యానం చేసుకునే వాళ్ళకి పార్టీ ఎందుకు అనే అటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురై ఉంటాయి. దానికి సంబంధించినటువంటి విషయాలు సార్. ఇది నేను పత్రికారితో కూడా వారి గురువు గారు భగవత్ స్వరూపుడు, కారణ జన్ముడు, కదిలి వచ్చే దేవుడు అయినప్పటికీ కూడా అలా వ్యతిరేకించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను సార్. అది జ్ఞానం అజ్ఞానం నాకు ఇప్పటికి కూడా తెలవలేదు. ఎందుకనంటే ఇది ఆధ్యాత్మికమైంది. అది ఎలాంటిదంటే గౌతమ బుద్ధుడు ఒకనాడు రాజు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, అందమైన భార్యను వదిలిపెట్టాడు, మంచి వారసుడైనటువంటి కుమారుణ్ణి కూడా వదిలేసి ధ్యాన బోధన చేసి బౌద్ధ స్థాపన చేశాడు. మళ్ళీ ఆ వదిలేసింది మనం ఎందుకు పట్టుకోవాలనేది నాలో ఉంది. నేను పత్రికారిని కూడా అడిగాను, లేదు ఈ పేరుతో ప్రచారం జరుగుద్ది అని. అంటే ప్రచారమే చేయాలంటే రాజకీయం అక్కర్లేదు, రాజకీయం అంటే కుళ్ళు అని అందరికీ తెలుసు. అది ఇప్పుడు అప్పటిదాకా ఒక వ్యక్తిని గౌరవించాడు, ఒక్క పార్టీకి ముద్ర వేసుకుని అనేవరకల్లా కొంత చెడు భావన సమాజంలో ఉంది. మనకు రాజకీయం ఎందుకు, ఆధ్యాత్మికంగా చెప్పుకుంటూ పోదాం అనేది నా ఉద్దేశం సార్. చాలామందికి కూడా ఇది ఉంది. మంచి క్వశ్చన్ వేశారు సార్. ఇది నా యొక్క కడుపులో భావాన్ని కూడా వెలిపుచ్చుకో, అంటే నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ వ్యతిరేకించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను సార్. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పాలి, ఇది సత్యవంతమైన ప్రయాణం మనం చేస్తున్నాం, సత్యవంతంగా ఉండాలని. ఇది వ్యాపారంగా మురిగిపోయిందాన్ని మాసిపోయిందాన్ని కూడా ఈ అచ్చామాల హే కచ్చామాల అని చెప్పేది కాదు. ఇది ఉన్న స్వచ్ఛతని ఇక్కడ చెప్పాలనేది నా ఉద్దేశం. ఈడ మాయ లేనటువంటిది, మర్మం లేనటువంటిది, మరుగు లేనటువంటిది. ఈడ బాబాల పేరుతో గడ్డాలు పెంచుకుంటారు, విభూతులు పెంచుకుంటారు, ఏదో వేషధారణ చేస్తారు, మీకు పిల్లలు పుట్టించి ఏర్పాటు చేస్తాం, మీకు ఐశ్వర్యం కలిగేటట్టు చేస్తారు. అంటే అదే కలిగించేట్టు చేస్తే వాడే చేసుకోవచ్చు కదా. అలాంటిది ఇక్కడ లేదు. పత్రికారు ఏనాడు నువ్వు ఎంత ఇస్తావు, నీకెంత చెప్తున్నా, నీకు మానసిక ఆనందం కలిగిందని నువ్వే చెప్తున్నావుగా, దీనికి ఎంత ఇస్తావు, నీకున్నది ఎంత అని ఏనాడు అడగల. ఎవరిని కూడా ఏనాడు కడతాల్లో కట్టిన 100 ఎకరాల భూమిలో అంత కోట్ల రూపాయలతో నిర్మాణమైన ఎవరిని డబ్బులు ఇవ్వమని అడగలే. నాకు తెలిసి వారు ఉన్నంత వరకు కూడా నాకు భౌతికంగా సంబంధం ఉంది, నేను కలిసేవాడిని, కానీ ఏనాడు కూడా మమ్మల్ని అడగలేదు. ఎందుకనంటే ఇది ఒక సృష్టి కార్యం. ఈ పైన ఉన్న సుప్రీం సోల్ ఎవరైతే ఉన్నారో, అది మీరు రాముడే అనుకోండి, కృష్ణుడే అనుకోండి, ఆ సుప్రీం సోల్ ప్రకారం ఇక్కడ జరగబడుతుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు ఆనందపడుతున్నాడా? లేదు. నలుగురు కొడుకులు ఉన్నవాడు ఆనందపడుతున్నాడా? లేదు. మరి ఇంకా ఏదో బహుళంతస్తుల బిల్డింగులు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, ఆనందంగా ఉన్నాడంటే లేడు. ధ్యానం చేసిన వాడు ఆనందంగా ఉన్నాడని నేను చెప్పగలుగుతాను. ఎన్ని రకాలు ఉంటాయి, ఏం సరే డబ్బులు ఉంటే డైపర్ మార్చాడు ఉంటాడుగా అంటారు, లేరు. అది అనుకోవటానికే చెప్పుకోవడానికే బాగుంటుంది. ఎవరున్నా లేకపోయినా ధ్యానం నీ పక్కన ఉంటే అందరూ ఉన్నట్టే, ధ్యానం నీ కాళ్ళు లేకుంటే ఎంతమంది ఉన్నా లేకున్నా నీ బాధలు ఎవడు తీర్చలేడు అనేది నా కాన్సెప్ట్ సార్. ఎస్ సార్. ఇది పత్రిజీ పార్టీ గురించి మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ మనం మూలాల్లో కరుడు కట్టుకుపోయినటువంటి విశ్వాసాలతో ఉన్నటువంటి ఈ సమాజంలో పార్టీ అనగానే ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు, దుశ్చేష్టల కారణంగానే ఒక వికృతమైనటువంటి పరిస్థితి రాజకీయాలపైన ఏర్పడింది. మరి ఎప్పుడైతే ఆధ్యాత్మికవేత్తలు పరిపాలకులు అవుతారో ఆ సమాజంలో సరైనటువంటి సేవ, సరైనటువంటి పరిపాలన అనేది జరుగుతుంది అనేది పత్రిజీ యొక్క భావన. కాబట్టి
మరి అలాంటి ఒక రాజకీయాన్ని మనం ఎవరైతే ఆధ్యాత్మికులు ఉన్నారో వాళ్ళు దూరంగా ఉండడం వల్లనే అలాంటి పరిస్థితులు వచ్చినాయి. రామరాజ్యం కావాలి అని అందరూ కోరుకుంటారు, కానీ ఆ రాముడు లాంటి వాడిని ఆ రాజ్యంలో పరిపాలించేటువంటి పరిస్థితుల్లో మనం చూడట్లేదు. దానికి కారణం ప్రజలు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటేనే అలాంటి వాళ్ళు వస్తారు. కానీ ప్రజలు దానికి దూరంగా ఉన్నంతకాలం సరే మంచివాళ్ళు, మేధావులు, మరి ఆధ్యాత్మికంగా అవగాహన ఉన్నవాళ్ళు ఆ రాజకీయాల్లోకి రానట్లయితే ఎప్పటికీ అలాంటి పరిస్థితే ఉంటుంది. ఆ బురదని కడగాలంటే మనం ఆ బురదలోకి వెళ్ళాలి. ఆ బురదని మనం క్లీన్ చేయాలంటే మనం ముందు వెళ్ళి దాన్ని క్లీన్ చేయాలనే ఒక లక్ష్యంతో పిరమిడ్ పార్టీ అంటే ఇది ఒక వేరే సపరేట్ పార్టీ కాదు. ఏ రాజకీయ పార్టీల్లోనైనా సరే ఆధ్యాత్మికవేత్తలు ఉన్నప్పుడు వారికి మనం సపోర్ట్ చేయడం, లేదా ఆ రాజకీయ పార్టీల్లోకి ఆధ్యాత్మికవేత్తలు ప్రవేశించడం, ఈ కాన్సెప్ట్ని మనం తీసుకురావడానికి. అందుకే పత్రిజీ అర్థం కాలేదు, అంత తొందరగా అర్థం కావడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఉన్న స్థాయికి అంత గొప్ప ఒక ఉన్నతమైనటువంటి విషయం అర్థం కావడం కొంచెం కష్టమవుతుంది. తర్వాత ఎంతోమంది మీరు కూడా సపోర్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఓకే, వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం కదా, మరి మోడీ లాంటి, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరూ కూడా రావడం వల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతి కాముకులైన వాళ్ళు పరిపాలకులుగా ఉన్నప్పుడు మరి ప్రపంచంలో యుద్ధాలు నివారించబడతాయి, పరిపాలన సరిగ్గా వస్తుంది. ఇంకా మన గ్రామ స్థాయి వరకు అది రావడం కోసం మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది డెఫినెట్గా. సో ఓకే సార్. అయితే ఆ తర్వాత ఎస్ సార్. సార్ మీరు చెప్పింది పత్రికారు చెప్పిన ఆశయం కూడా కరెక్టే, నేను అంతవరకు ఏకీభవిస్తాను. ఇవాళ నేను విలేకరుగా చేస్తున్నాను, విలేకరుగా నా భాష ఒకటి మాట్లాడుతాను సార్. రాజకీయం కుళ్ళిపోయింది అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను విలేకరిని. మేము మాట్లాడగలుగుతాం. మంత్రి గారినైనా కూడా ఏమైనా ఉంటే కూడా మేము అడిగేద్దాము, ఒక విలేకరికి ఉంటుంది. నేను విలేకరిగా ఒక ప్రశ్న చేస్తున్నాను సార్. రాజకీయం కుళ్ళిపోయిందని చెప్పి నేను సభాముఖంగా చెప్పగలుగుతాను. ఎందుకు అనంటే ఆ మంత్రి గారికి 100 కోట్లు ఉన్నాయనో, 1000 కోట్లు ఉన్నాయనో, లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి గారు మొన్నటిదాకా ఏం లేదు, నిక్కర కూడా లేదు, లాగులేదు, పొలాలు ఎమ్మడి దున్నోడు ఇలా ఏంటి కోట్లకు అయినాడు, ముఖ్యమంత్రి అలా అయినాడు, ప్రధానమంత్రి అలా అయినాడు అనుకునే ఈ భావంలో నేనేమంటానంటే ఫస్ట్ ఓటరే చీటర్ అయిపోయాడు. ఎందుకు అనంటే నేను ఇలా గాంధీ గారు వచ్చి నిలబడ్డా కూడా ఆయనకు డిపాజిట్ రానటువంటి ఒక వీధి రవిడి టికెట్ పొందుతాడు, డబ్బులు ఇచ్చి ఢిల్లీ పోయి వచ్చి. గాంధీ గారు వచ్చి ఈ వార్డులో నిలబడతాడు, ఈయన మందు పోయించాడు, రిగ్గింగులు చేయించాడు, దందాలు చేయించాడు. గాంధీ గారు కూడా ఇవాళ డిపాజిట్ రాని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే బాబు రేపు నేను నిలబడుతున్న సమాజాన్ని ఉద్ధరిస్తాను, రోడ్లు వేస్తాను, బంగ్లాలు కట్టిస్తాను, మీకు సకల సౌకర్యాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, మీ కుటుంబానికి మానవ జీవితం మనుగడకు ఏం కావాలో అది నేను ఇస్తాను అని అంటే మొదగాల అయ్యన్నొద్దుగానే ఎంత ఇస్తావయ్యా, ఆ పార్టీ వాళ్ళు వచ్చారు, ఓటుకు 2000 ఇస్తా అంటున్నారు, 5 ఓట్లు ఉన్నాయి మా కాడ, అందుకని ఏమన్నా ఎక్కువ ఇస్తే ఇవ్వండి అంటున్నాడు. తప్పని పరిస్థితుల్లో అటు ఇటు కాకుండా బేరీజ్ చేసుకోలేని వాడు నేను 3000 ఇస్తా అంటున్నాడు. ఒక ఇంటికి 15,000 ఇచ్చుకుంటూ పోయిన తర్వాత 100 కోట్లు పంపిణీ చేసింది మా లెక్కలో ఉన్నాయి. ఇక్కడ ఈ 100 కోట్లు ఎలా సంపాదిస్తాడు? ఆయన సమాజ సేవ చేయడానికి 100 కోట్లు అవసరమా? ఈ జనాన్ని కొన్నాడు, ఒకడు ఓడిపోయాడు, ఒకడు గెలిచాడు అనుకుందాం. వాడు పూడ్చుకోవడం కోసం చెయ్యి ఎక్కడ పెట్టాలి? మళ్ళీ నేనెత్తినే పెట్టాలి, జన సంక్షేమ పథకాల మీదనే చేయి పెట్టాలి. మరి ఎలా రాజకీయం ద్వారా రామరాజ్యాన్ని మనం ఎలా తీయగలుగుతాం చెప్తాను. రాజకీయ నాయకుడు కూడా ఇలా వ్యాపారస్తుడు అయిపోయాడు. ఆ వ్యాపారంలో నేను నాలాంటి వాడు విలేకరు పెడితే, సార్ మీ ఊళ్ళే అసలు మీరు డబ్బులు తీసుకోలేదు సార్, మీరు తీసుకోలేదు, మీరు ఒక్కళ్ళు తీసుకోపోతే ఆగిందా సార్? మీ పక్కన వాళ్ళు అడిగారు, మాకు ఫ్రిడ్జ్ ఇస్తావా, కుక్కర్ ఇస్తావా, నిక్కరిస్తావా, లిక్కర్ ఇస్తావా అని అడుగుతున్నారు ఓటేయటానికి పోతే. మరి అలాంటి పరిస్థితుల్లో పెట్టిన రాజకీయ నాయకుడు వాడు పొలం పెట్టవచ్చు, వడ్డీకి తెచ్చి పెట్టవచ్చు, మళ్ళీ నేను సంపాదించుకొని ఇక రామరాజ్యం ఎలా వస్తుంది సార్? రాజకీయం కుళ్ళిపోయింది అనేది నా అభిప్రాయం చెప్పాను సార్. వాస్తవం అయినా కాకపోయినా నా అభిప్రాయాన్ని యాజ్ ఏ విలేకరుగా, పౌరుడిగా, ఒక సీనియర్ సిటిజన్గా నేను చెప్పాను సార్. సో అది సార్ పార్టీ గురించి. అంటే ప్రభుత్వాల్లో ఎవరిని మనం మార్చలేం, ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు. కానీ ధ్యానం వల్ల ప్రతి వాళ్ళు మార్పు వస్తుంది. కనుక వాళ్ళకి ప్రభుత్వాలు నడిపించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్యానం చేయడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది అనేది మన ఉద్దేశం. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజలే
ఈ రోజున అంటే యథా ప్రజా తథా రాజా, ప్రజలు మారితే తప్ప ప్రభుత్వాలు మారవు. మీరు అన్నట్టుగా ప్రజలు ఈరోజు కరప్టెడ్ అయి ఉన్నారు కాబట్టి ప్రజలే మారాలి. సో ఇది ఒక పెద్ద చర్చ కాబట్టి మనం అంత లోతులోకి వెళ్లకుండా పత్రిజీ సంకల్పం ఏదైతే ఉందో, మరి ఆధ్యాత్మికవేత్తలు శాఖలు పాలకులు కావాలనే ఒక మహాలక్ష్యం ఏదైతే ఉందో అది మరి ఈరోజు మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి కొంతమంది ఈరోజు బీహార్లో ఉన్నటువంటి నాయకులు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఈరోజు ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్రామ సర్పంచ్ వారికి కూడా మనకు అలాంటి ఒక ఆధ్యాత్మికవేత్తలు రావాలనేది పిరమిడ్ పార్టీ యొక్క లక్ష్యం. ఈ వండర్ఫుల్ సార్. అయితే ఈరోజు ప్రస్తుతం మీరు ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వెనక మీ లోపల ఉన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి, మరి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మీ మాటల్లో. సార్, దీంట్లో చేస్తున్న దాంట్లో పత్రిగారు చెప్పినటువంటి నవరత్నాల్లో దానము, ధర్మము, సేవ అనేది కూడా నవరత్నాల్లో ఒక భాగం ఉంది. అంతేకాకుండా ప్రధాని మోడీ గారు ఆయన ఆశయం ఏంటంటే, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హోటళ్ళల్లో భోజనాలు మిగిలిపోతున్నాయి, వ్యర్థ పదార్థం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆయన తెలిసినా కూడా ఆ అన్నం లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఆ మిగిలిన పదార్థాన్ని ఒక అనాథలకు చేకూర్చండి, ఆకలి కడుపులకు, మండే కడుపులకు, ఎండే గుండెలకు మీరు పంచండి, ఒక శీతల బాక్సులు పెట్టండి, హోటలోడు కానీ పెళ్లి కార్యక్రమంలో మిగిలిస్తే తెల్లారి ఖరాబ్ కాకుండా ఈ అనాథలు బజార్లో బట్టి విధి వంచితులై వీధుల పాలైన వాళ్ళు తింటారు అనేది నాకుంది. దానికి తోడుగా మన పత్రికారి దాంట్లో దానమే గుణం, ధర్మమే గుణం అనేది నవరత్నాలలో ఒకటి ఉంది, లాస్ట్ బిట్టు. దాన్ని కూడా పట్టుకొని నేను ఈ శేష జీవితంలో ప్రతి పూట ప్రతి నిమిషం కూడా దాన ప్రచారం చేయలేం, దానం కూడా చేస్తూ ఇక శుభాశుభ కార్యాలలో మేము ఈ మిగిలిన భోజనాలని ఈడ పారేస్తున్నారు. మిగిలిన భోజనాలు ఎవరికి వారు పెళ్లి పనుల్లో ఉండి పెళ్లి కాగానే అప్పగింతలని వేడుకలని ఇవి అని పోరేస్తుంటే ఆ క్యాటరింగ్ వాడు తెల్లారి ఇంకో పెళ్ళి ఉంది చేపట్టి వాడు అది పారేసిపోతున్నాడు. మేమేం చేసినామంటే, ఖాళీ కడుపులు చాలా ఉన్నాయి, మనం 3 పూటలు తిని అరగక రోడ్లెమ్మటి తిరిగి వాకింగ్లో అని చేస్తున్నాం. ఒక్క పూట పట్టెడు అన్నం లేక ఎంతోమంది అవస్థపడుతున్నారు. దీన్ని ఎట్లా చేయాలి? మనం ఏ ఖర్చు లేకుండా కూడా దీన్ని మా రవాణా ఖర్చులతోటి మాత్రమే, వాళ్ళు ఎవరో దాతలు వాళ్ళు వండారు, ఎవరో వస్తారని చేశారు, అవి మిగిలినవి అవన్నీ చేయటం కోసం అనాథాశ్రమాలని మొదగాలు 1, 2 పట్టుకున్నాం. తర్వాత అన్నం సేవ ఫౌండేషన్లో వాళ్ళు మానసిక శారీరక దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఆడ కంకణం కట్టుకొని పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు ఒక దుప్పటి ఇవ్వండి, ఉల్లిగడ్డ ఇవ్వండి, లేకపోతే బియ్యం ఇవ్వండి, తాలింపు గింజలు ఇవ్వండి, ఏం చేత కాకపోయినా రోజు పోయి చూసి సేవ చేసిరండి అని చెప్తే, ఇవాళ అన్నం సేవ ఫౌండేషన్లో 100 బస్తాల బియ్యం నిలవగాటానికి కారణం నా యొక్క ప్రచారం అని నేను అనుకుంటా. అది అన్నం శ్రీనివాసరావు గారు అంటాడు, నేను అంటాం కాదు. ఎన్నో మీడియాల ద్వారా కూడా నేను ఇలా వాయిస్ ఇచ్చాను, ఒక్క పూట పట్టెడు అన్నం పెట్టండి అని చెప్తూ చేసి అన్నం సేవ దాంట్లో భాగస్వామిగా ఉండటమే కాకుండా నేను కూడా ఒక 40 మందితో పోతుగంటి సేవా సంఘాన్ని స్థాపించి ఎక్కడ భోజనాలు మిగిలినా నేను అక్కడ పోయి పెట్టి ఇచ్చేస్తుంటాను. వస్త్రదానం, వస్తుదానం, సమస్త దానం చేస్తూ కొత్త నినాదాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు పుట్టినరోజు అంటే జల్సా చేసుకోవటం, మందు పార్టీలు, విందు పార్టీలు చేసుకుంటారు. అలా కాదు, పుట్టినరోజు అంటే కేకులు కోస్తూ, కేకలు వేస్తూ, కొవ్వొత్తులు ఆర్పడం కాదు, ఆకలి కేకలు ఆర్పండి. ఒక్క ఆశ్రమానికి మీ శుభం, మీరు పుట్టినందుకు గాను ఒక ఆశ్రమాలకు ఏదైనా అయ్యండి అని చెప్తున్నాను. మరి ఈ ధ్యానం కూడా కొన్ని ఆశ్రమాలలో కూడా నేను నేర్పాను. మీరు ఖాళీగా ఉన్నారు, మీరు విధి వంచితులై పిల్లలు ఉండి లేని వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. పిల్లల బాధలు, వాళ్ళు సన్స్ట్రోక్ కోడళ్ళు వచ్చి వ్యవహారాలు వచ్చిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుంటున్నారు. కాబట్టి మీకు ఒక మంచి మార్గం కావాలంటే ఆ పరమాత్ముడే ఈ ధ్యానం ద్వారా మీకు నివారణ చేస్తారు. మీకు ఖాళీ సమయం ఉంటుందని చెప్పి ఆశ్రమాలలో ధ్యానం చెప్పిన సంఘటనలు కూడా మీకు రుజువులతో సహా నా దగ్గర ఉన్నాయి, ఫోటోలు కానీ వ్యవహారాలు కానీ ఉన్నాయి. వాళ్ళకు మస్ట్ అండ్ షుడ్ అవసరం. వాళ్ళు తింటారు, పండుకోవాలంటే వాళ్ళకు ఒక వ్యాపకం కావాలి. ఎక్కడ గుళ్ళలకు వాళ్ళు పోలేరు, వాళ్ళకు మీరు కూర్చున్న కాడనే అని చెప్పి ధ్యాన మార్గాన్ని నేర్పి మేమిద్దరం భార్యాభర్తలం కూడా పోయి అక్కడ ధ్యాన బోధన చేశాం.
వాళ్లకు ఏమైనా కావాలంటే కూడా ఇచ్చి ఒక తైలం పిల్లగాడు బడికి పోవాలంటే చాక్లెట్ ఇచ్చి బడికెట్ట పంపిస్తాము. ఆ ధ్యానం ఒట్టిగానే చేయరు కాబట్టి ఏదో తాయిలంలాగా పెట్టి మేము చెప్పి ఒప్పించి ఇది బాగుందండి మాకు ప్రశాంతంగా ఉంది అనిపించేటట్టు అనిపించుకొని చేసాం. ఇంకా కావాల్సి ఉంది. ఈ ధ్యానం ద్వారా పాలకులు మీరు చెప్పింది పార్టీ పరంగా ఒకటి ప్రచారం కావాలనేది ఒకటి, యోగులే పాలకులు కావాలనుకుంటే పై హాస్టల్ మాస్టర్స్ నిర్ణయించి ఇప్పుడు 2 చోట్లలో కూడా మన ప్రధానమంత్రి గారు, యూపీ ముఖ్యమంత్రి గారు వారంతా యోగులే పాలకులు కావాలనే సంకల్పం పత్రికారిది కరెక్టే. దానికి గాను మనం ప్రచారం ఎక్కువ చేసుకుంటూ పోదామనేది నేను అనుకొని అలా చేసుకుంటూ పోయాను. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇవాళ నేను మొదగాలు ధ్యానం చేయాలంటే మొదగాలు కడుపు నిండాలి, సంపూర్ణంగా ఉండాలి అని ఈ దానం కూడా చేయాలి. ఇవాళ చలికాలం ఉంది, మనం కోట్లు వేసుకుంటున్నాం, సూట్లు వేసుకుంటున్నాం. మేము కొన్ని చోట్లలో రైల్వే స్టేషన్ పోయినప్పుడు ఒక మహిళ ప్లాట్ఫారం మీద పైట కొంగు కప్పుకొని చలిన ఆపుకుంటుంటే నేను ఒకరోజు హైదరాబాద్ నుంచి వచ్చి చెలించిపోయి జమ్మిబండ పార్కు దగ్గర రగ్గులు అమ్ముతుంటే ఒక 500 రగ్గులు కొనుక్కపోయి ఒక 4గురిని సమ్మేళనం చేసుకొని పోయి తెల్లవారుజామున లుంగీ కప్పుకున్న పురుషుడికి పైట కప్పుకున్న స్త్రీకి దుప్పట్లు ఇచ్చాం. మరి అలాంటి వాడికి ధ్యానం నేర్పాలంటే ఒకేసారి కాదు, మొదగాలు ఒక తాయిలం ఇచ్చి వాడికి దుప్పటికి చల్లినిచ్చి మేమేనాయంటే అయ్యా మీరు దేవుడు అంటే మీ దేవుళ్ళం కాదు, ఆ దేవుడు మీకు పంపించాడు, మేము దూతలం మాత్రమే, మీరు ఆ దాత వేరే ఉన్నాడు అని చెప్తూ వాళ్ళని కూడా మీరు ఈ పరిస్థితి రాకుండా ఆత్మవిశ్వాసంతో దిక్కులేని రాయిలాగా మీరు ఉండకూడదు, మీలో కూడా దేవుడు ఉన్నాడు. ఈడ కోటీశ్వరుడే దేవుడు కాదు, భగవద్గీతలో చెప్తాడు ఈ దేవుడు ఎక్కడ ఉంటాడో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సునిశైవ స్వపాకే చ పండితం సమదర్శన. విద్య ఉన్నవాడి అందును లేనివాడి అందును చండాలుడి అందును చండాలుడు తినే కుక్క ఎందును కూడా నేనే ఉన్నాను అహమాత్మ గుడాకేశ అని చెప్పాడు. మీలో కూడా నాలో ఏ దేవుడు ఉన్నాడో మీలో ఆ దేవుడు ఉన్నాడు. ఈ భౌతిక సంపదల వ్యత్యాసం అన్నీ కూడా గాలిపోయిన తర్వాత అంతా సమానమే, వల్లకాటిపోయిన తర్వాత అంతా సమానమే. అది గ్రహించండి. అది కొద్దిగా మాయలో ఉండి దాన్ని చేయలేకపోతున్నారు. దీని నుంచి విముక్తి కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. నేనెవరు నువ్వు తెలుసుకో అని అనడానికే ఈ ధ్యాన ప్రచారం. ఈ ధ్యానాన్ని మనలో ఉన్న మేము కూడా ఈ ఇల్లు మా మనోళ్ళు ఎవరో తీసుకుంటారు, నా కొడుకులు తింటారు, నా ఒళ్ళు కూడా రెంటెడ్ హౌస్ అని నేను చెప్తాను. ఇది కూడా శాస్త్రం కదా, మా పత్రిక నేర్పింది అది. ఇట్ ఈజ్ రెంటెడ్ హౌస్. ఇది ఎప్పుడైనా వెకేట్ చేయాలి. నేను చర్మ సౌందర్యంతో ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాను, అది రాసుకున్నాను, డై వేసుకున్నాను, సూట్ వేసుకున్నానంటే ఈ గాలిపోయిన తర్వాత ఇవన్నీ ఏం పరికరావు. ఏదైతే జ్ఞాన మార్గం జ్ఞానం ఆత్మజ్ఞానం ఉంటుందో అది ఇవాళ పత్రికారిని తలుచుకుంటున్నాం, గౌతమ్ బుద్ధుడిని మేము చూడలేదు తలుచుకుంటున్నాం. ఎందుకంటే వారు నేర్పిన హింసా విధానం అనేది సుప్రీం. కాబట్టి ఆ ప్రచారంలో ఇప్పుడే కాదు, మేము ఎప్పుడైనా కూడా పాల్గొంటాం, ముందులో ఉంటాం. ఈ కార్యక్రమాలన్నిట్లలో కూడా ధ్యాన మార్గాన్ని కూడా మరి ఇప్పుడు అయ్యప్ప మాల ఒక 5 ఏళ్ళు వేసాను, అమ్మవారి మాల 9 ఏళ్ళు వేసాను, సాయిబాబా మాల వేసాను. కానీ 26 ఏళ్ళు ఏ కార్యక్రమంలో లేను. ఎందుకంటే సుప్రీం పవర్ ఇక్కడ ఉందని మాకు తెలుసు. అసలు సిస్సలైన ఆణిముత్యం కోహినూరు వజ్యం ధ్యానం అని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను పాటిస్తాను, నా కుటుంబ సభ్యులకు చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తాను సార్. వండర్ఫుల్ సార్. మీరు అంటే బ్రహ్మం గారు ఒక మాట చెప్తారు, సాటి మానవుడికి సాయం చేయకుండా నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మొక్కులిడిన బ్రతుకు చక్కబడబోదు అని. మీరు ఒక మానవుడిలో సాటి మానవుడిలో దైవాన్ని చూస్తూ వాళ్ళందరికీ కూడా ఎంతో అద్భుతమైన సేవ అందిస్తున్నారు. మరి జర్మనీలో ఎక్సెస్ మిగిలిపోయిన పాలన్నీ సముద్రంలో పోస్తున్నారు. ఆఫ్రికాలో ఆకలి కేకలతో ఉన్నారు. అంటే దేశం అంతా కూడా ఒకటి దగ్గర ఎక్కువ ఉంది, ఇంకొకటి దగ్గర తక్కువ ఉంది. మనము ఎప్పుడైతే అందరిలో సమానత్వాన్ని సమానంగా అంటే ప్రకృతిలో వనరులు ఉన్నాయి, కానీ ఆ వనరులు పంచుకునేటువంటి హృదయం లేదు. సో ఆ హృదయాన్ని మీరు ఎంత అద్భుతంగా గొప్ప హృదయంతో హోదా కోసమో లేకపోతే దర్పం కోసమో ఎక్కువ మరి వండి వేస్ట్గా పడిపోయేటువంటి పారేసే పదార్థాలని మరి చక్కగా మీరు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి అందరి ఆకలి యొక్క బాధల్ని తీరుస్తున్నారు. సంతోషం. అలాగే మరి మీ కుటుంబం, మీ పిల్లలు ప్రస్తుతం మరి వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారా? సో వారి గురించి 2 మాటల్లో.
సార్ దాంట్లో మీకు యోగి వేమన చెప్పిందే కాకుండా ఒక చిన్న అంశం, ఈ అంశంలో కొద్ది ముందుగా చెప్తాను సార్. గుళ్ళల్లో పోయి ఎంతోమంది అక్కడ చేస్తుంటారు. ఆలయానికి పోయి అభిషేకం చేసిన దానికంటే ఆకలి కడుపుతో ఉన్నవాడికి అన్నం పెడితే ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు. తినని దేవుడికి ఆ శివాలయానికి పోయి శివరాత్రి నాడు 1000 లీటర్లు అభిషేకం చేస్తున్నాడు. అక్కడ చుక్క కూడా గ్రహించింది లేదు. ఆ వదిలిపెట్టిన నీళ్ళని కూడా మురిక్కాలోకి వదిలిపెడతారు. పోనీ అభిషేకం చేసి సంక్షేమ హాస్టల్లో పిల్లలకో, రోడ్లెమ్మటి తిరిగే వాళ్ళకో, కుక్కలకో, నక్కలకో, పిల్లులకో పెట్టరు. వీళ్ళు ఏందంటే నేను రాతిని పూజించాను, నేనే దేవుణ్ణి అయిపోయాను, నాకు ఇంకా ఏం చేసినా పర్వాలేదనే ఒక అజ్ఞానం పేరుకుపోయి ఉండి, నేను ఇలా సాయిబాబా నేను సన్యాసిని, చిరిగిన వస్త్రమైన నాకు చాలని ఆయన అనుకుంటే నేను వెండి కిరీటం చేయించానండి, బంగారపు సింహాసనం చేయించానంటాడు. ఆయన అవి కోరిండా? ఏ దేవుడన్నా కోరిండా? మనమే మంగళారతులు పాడతాం. నిరాకార నిరంజన నీకు హారతి అంటారు, మళ్ళీ కిరీటాలు చేయించిన ఉంటారు. నిరాకారుడు అని చెప్పేది నువ్వే, ఇది అనేది నువ్వే. మరి ఇక ఎవరికి సింహాసనం? నిరాకారుడికి సింహాసనం ఎందుకు, కిరీటం ఎందుకండి? వీళ్ళు ఇంకా ఆధ్యాత్మిక ముసుగులో అజ్ఞానంతో ఇంకా పూజలు పునస్కారాలు చేస్తారు. ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూడండి అంటాను. దేవుడు అనగా వేరు దేశమున లేడు, తనది దేహమందు దాగి ఉండని నేను చెప్తాను. ఎవరి దేహంలోనైనా దేవుడు ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ అని నేను చెప్పి వాళ్ళల్లోనే దేవుడు ఉన్నాడు. మీరు ఎక్కడికో పోయి అవసరం లేని కాడికి పోయి ఎక్కడెక్కడో ముక్కులు గిక్కులు చిక్కులు వచ్చినాయని చెప్తారు. మీకు చిక్కులు వచ్చినాయి, ధ్యానం చేయండి. ముక్కులు ఉన్నాయి, పిల్లగాడు పుట్టాలి. పుట్టకుంటే ఏమైంది? నీ ఆత్మకు నీకు ఇచ్చాడు, నీ వంశం ఇది కావాలన్నా? అట్లాంటి పెద్ద పెద్ద అలెగ్జాండర్ లాంటి వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. నీవు భూమి మీదకి భగవంతుడు నిన్ను దేనికి పంపించాడో దానికి ఇచ్చేయాలనే దృక్పథం నీ కాడ ఉండాలి. కనీసం మానవత్వం నీలో ఉండాలి. మీది ఏ కులం అంటారు? మాది సేవకులం అని చెప్తాను నేను. మీరు అడగలేదు ఇప్పటిదాకా నన్ను. చాలామంది ఈడ కుల గజ్జి అనేది ప్రపంచంలో బాగా పేరుకుపోయింది. అసలు కులం ఎక్కడుందండి? లేదు. నీ గుణం మతమే, నీ మంచితనమే మతం, నీ సేవే నీ కులం, అంతా సమానులే. ఇప్పుడు మహనీయులంతా కూడా కులాలు బట్టి ఉన్నారా? మరి మదర్ తెరిసా ఉంది, ఆ కులాన్ని బట్టి చేసిందా? ఎవరైతే పేదవాడు ఉంటాడో, మానవత్వం, అందరిలో రక్తమే ప్రవహిస్తుంది, అందరిలో ప్రాణం ఉంటుంది, అందరు తినేది అదే. ఆ మానవత్వాన్ని మరిచి అవసరం దేవుడు మనకిస్తున్నాడు, మనం పోయి దేవుడికి ఇయటమేనదే సెన్సు ఒక్కడికి అగపట్టలేదు. అది రూపుమాపటానికి కూడా నేను కొంతమందితో వివాదాస్పదంగా కూడా ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ ధ్యానాన్ని పట్టుకోండి, మీకు పూజలు పునస్కారాలు, మీకు ఊదికడ్డీలు ఖర్చు ఉండదు, అగరబత్తీల ఖర్చు ఉండదు, కొబ్బరికాయలు ఖర్చు ఉండదు. నిజంగానే కొబ్బరికాయ కొడితేనే ముక్తి వస్తుంది అనుకుంటే అమలాపురంలో నీకు కొబ్బరికాయ ఎందుకు అమ్ముతారు? కొబ్బరికాయలు వస్తే రేపు ఇడ్లీలకు చట్నీ పనికి వస్తుంది, బెల్లం వేసుకొని తినడానికి రుచి వస్తుంది. కొబ్బరికాయ కొడితే ముక్తి రాదు. ఆకలి కడుకు అన్నం పెట్టండి, భగవంతుడు కూడా మెచ్చుతాడు అనేది మీకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తాడు, గరికపాటి నరసింహరావు గారు చెప్తారు, ఎందరో యోగులు చెప్తారు. అందరికన్నా మించి మాకు పత్రికారు గత 25 సంవత్సరాల క్రితమే మాకు ఇవన్నీ చెప్పాడు. వారు చెప్పినవే వీళ్ళు మార్చి చెప్తున్నారు. ఇవాళ లగ్జరీగా మాకు ఆ పత్రికారు ఈ లగ్జరీ వైభోగాలతో చెప్పలే. నేల మీద కూర్చుంటాడు, ఏం లేకపోయినా ప్యాసింజర్లో తిరుగుతాడు, నడిచైనా తిరుగుతాడు, అవన్నీ చేసిండు. కాబట్టే వాడిలో మంచితనంతో పెద్ద పెద్ద కోటేశ్వరులు భీమవరంలో వారు పెద్ద ఆధ్యాత్మికవేత్త, ధనిక వర్గం, వాడు భార్యాభర్తలు కూడా ఇలా ప్రచారం చేస్తారంటే ఇందులో మహనీయత. ఎంతోమంది ఫారిన్ వాళ్ళు కూడా వచ్చి కడతాల్లో వచ్చి సరోజిని గారు కూడా, గుళ్ళపల్లి సరోజిని గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు. ఇక్కడ కూడా మన ఖమ్మం సమీపంలో పిండిపోలు గ్రామంలో మళ్ళీ ప్రకృతిలో పెట్టారు. ఇవాళ విహార స్థలం అయిపోయింది సార్ అది. ఇవాళ మా కడతాలు తర్వాత కూడా బెంగళూరు తర్వాత కూడా మన ఖమ్మంలో చాలామంది నన్ను ఇక్కడ అడుగుతారు, ఇక్కడ బోధం సార్ అది సార్ అని అడుగుతారు. అంటే ఇది స్లోగా వస్తుంది, ఇది మంచితనం అనేది తొందరగా వస్తుంది. తొందరగా రాకుండా ఇది కొద్దిగా మాయ ప్రపంచమే కొద్దిగా ముందరికి వస్తుంది. ఇది స్లోగా వచ్చి ఇలా ప్రతిరోజు కూడా పిండిపోల్లో జనం వస్తున్నారు. పిరమిడ్ వ్యాలీకి కాస్మిక్ వ్యాలీకి వస్తున్నారు. బెంగళూరులో దానికి కూడా విపరీతంగా వస్తున్నారు. ఇక్కడ కూడా వేల సంఖ్యలో కడతాల్లో కూడా చలికాలం అయినప్పటికీ కూడా ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఆ 10 రోజులు దివ్యంగా భవ్యంగా సవ్యంగా వచ్చి చేస్తున్నారు. ఇది ఒక అతీంద్రియ శక్తి అనేది గుర్తిస్తే చాలు.
దీనికి వేష భాషలు భూషణాలు ఏమి లేవు. ఇకపోతే మా పిల్లల గురించి అడిగారు. నాకు 3 సంతానం అండి. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఇంకో పిల్ల గతించింది ఈ పిరమిడ్లకు వచ్చిన తర్వాత. సరే ఆమె భూమి మీదకి వచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు నా పెద్ద కొడుకు ప్రిన్సిపల్ అండ్ కన్సల్టెన్సీ చేస్తున్నాడు. చిన్న కొడుకు వైద్య విధానంలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేశాడు. ఈ యూనివర్సిటీలలో 2-3 కాలేజీలలో ప్రిన్సిపల్గా చేశాడు, లెక్చరర్గా చేస్తున్నాడు. మా అమ్మాయి కూడా స్కూల్ నడుపుతుంది. వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలలో మా నాన్నగారు చేసేది మంచిది. మా నాన్నగారిని చెప్పి మేము ప్రౌడ్గా చెప్పుకుంటామని అందరు చెప్పుకుంటారు. మా పిల్లలంతా కూడా మీ నాన్నగారు ఇలా టీవీలో వచ్చాడు, భోజనాలు పెట్టాడు, అవి పెట్టాడు, ధ్యాన మార్గం, దాన మార్గం ఉన్నాడు. మా పిల్లలకు కూడా మేము అదే నేర్పాము. వాళ్ళు కూడా మనకు మాలాగే ఎక్స్పోజ్ చేసి వాళ్ళు ఒక జీవన పోరాటంలో ఉన్నారు చేపట్టి. నా అంతగా ఫ్రీడమ్గా తిరగలేకున్నా కూడా అదే భావాలతో ఉన్నారు. అంతే, నేను ఎన్ని ట్రెక్కింగ్లకు పోయినా, ధ్యాన ప్రచారానికి పోయినా, మా ఇంటికి ఎవరు వచ్చినా నా యొక్క సతీమణి, ప్రతి ఒక్క పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. ఆ స్త్రీ నా భార్య ధనలక్ష్మి నాకు సహకరిస్తుంది. ఆ సహకరించడం వల్లనే నేను ఎంతమందికైనా ధ్యానం చెప్తున్నాను. అనాథాశ్రమాలకు కూడా ఆవిడ కూడా వచ్చి వడ్డిస్తుంటుంది. ఒక్కోసారి ఎవరు లేరు, మాకు 40 మంది సభ్యులు ఉంటే అందుబాటులో లేకపోతే నా ఏమిటి వచ్చి ఫోటోలు తీయటం. ఫోటోలు ఎందుకంటే మాకు ఎగ్జిబిషన్ కోసం కాదు. ఎవరు అమెరికాలో ఉన్నోళ్ళు డబ్బులు పంపుతారు, మా పేరు మీద పుట్టినరోజు చేయండి అని నాకు పంపుతారు. మరి నేను తిన్ననో పంపించినో తెలవాలంటే ఏం చేయాలి? ఈ అన్నం పెట్టి ఫలాని వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు పరిమళించిన మానవత్వంతో, వికసించిన విశాల హృదయంతో, గుబాళించిన గుణములతో, అనాథాలపై అభిమానంతో వారు భోజనాలు పెట్టారు అని ఆమెకు చెప్తా. ఆ వీడియో పోతే ఇది రియల్గా యూటిలైజ్ అయినాయి అనుకుంటారు. నాకు ప్రచారం అక్కర్లేదు, నేను ఎక్కడనో వెలుగులోకి రావాలని అక్కర్లే. నన్ను ఎక్కడికి తీసాపోవాలనో నా హాస్టల్ మాస్టర్. నేను చేసే కార్యక్రమాలలో ప్రతి విషయంలో కూడా ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉండాలి. అర్హత కలిగిన, ఆత్మజ్ఞానం కలిగిన స్త్రీ ఉండాలి. ఆవిడ పైకి ఎక్కువ నాలాగా మాట్లాడలేకపోయినా క్రియాశీలకంగా కూడా వచ్చిన అతిథులకు మర్యాద చేయటం, మేము అన్నదానాలు చేయటానికి పోతే ఆశ్రమాలకు వచ్చే తను కూడా ఫోటోలు తీయటం, వడ్డీయటం చేయడం, ఆ కార్యక్రమాలను చేసింది. ఫస్ట్ మేము పలాని చోట్ల మినీ ధ్యానం పెట్టాలంటే ఒక 5 కిలోల పులిహార చేసేది. ధ్యానం అయిపోయిన తర్వాత మీరు పులిహార పంచండి. కొంతమంది పల్లెటూర్లలో ఏదో ప్రసాదం పెడుతారంటే వస్తారు ధ్యానం కోసం కాకపోయినా సరే, మనం తృప్తి కోసం కూడా మనకాడ కూడా ఉన్నదంటే అప్పటికప్పుడు 5 కిలోల పులిహార చేసేది. అలా నేలకొండపల్లి బౌద్ధ స్తూపం కాడిపోయినప్పుడు 10 కిలోల పులిహార చేసింది. 2-3 ఫ్లాస్కుల నిండా టీ చేసింది. ఇంకేదో తినుబండారాలు చేసి నా యొక్క ఈ ధ్యాన ప్రచారంలో పాలు పంచుకోకపోయినా నాకు సహకారం చేస్తుంది. ఆ సహకారమే నాకు ఉన్నతమైన ఇలా ప్రాకారం వచ్చింది. స్త్రీ యొక్క సహకారం లేకపోతే ఏ పురుషుడు కూడా ముందరికి పోలేడు. అది నాకు అక్షరాల జీవితంలో నా భాగస్వామి ఇవాళ నాకు విజయం వచ్చిందని అనుకున్నట్లయితే నేను అది దట్ గ్రేట్ గోస్ టు మై వైఫ్ పోతుగంటి ధనలక్ష్మి. ఆవిడ పెద్దగా మాటలతో చాతుర్యం చేయకపోయినా క్రియాశీలకంగా అన్ని పనులు చేస్తుంది. ఆవిడ దొరకటం నా భాగ్యంలాగా భావిస్తూ హాస్టల్ మాస్టర్స్ ఆమెని నాకు అరేంజ్ చేశారని చెప్పారు. పత్రికారి దగ్గర కూడా ఎన్నోసార్లు కూడా ఆవిడ వచ్చింది. వారి బోధనలు ఈయనది మంచిగానండి అని అంటుంది. కానీ ఆవిడ మార్గంలో ఆవిడ పోతుంది, నేను దాన్ని కూడా గౌరవిస్తాను. ఇప్పుడు భక్తి మార్గం అనేది కేజీ లాంటిది, ధ్యానం పీజీ అని నేను చెప్తాను. మరి ఆవిడ ఏజ్కి, ఆవిడ ఈ యొక్క ఇదికి, ఇంకా ఆధ్యాత్మిక పూజా మార్గంలో ఉన్న కూడా నేను వ్యతిరేకించను. వచ్చేనాడు ఆమె వస్తుంది, నాకన్నా కూడా మించి మాట్లాడుతుందనే విశ్వాసం నాలో ఉంది. వారికి ఇక నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ఆవిడ యొక్క అనుభవాలు నేను చేసే వాటిలలో ఆమెకు ఏమైనా ఇబ్బంది కలిగినాయి లేని కూడా సభాముఖంగా చెప్తే ప్రతి ఒక్క జంట కూడా ఆదర్శ జంట మమ్మల్ని కొద్దిగా ఆదర్శంగా తీసుకుంటారని భావిస్తూ వారి యొక్క మాటల్లోనే ఇందాం. నమస్తే అండి. ఈ ధ్యానం అనేది చాలా గొప్పదండి. ఈ ధ్యానం చేయటం అనేది మనిషికి ప్రతి ఒక్కరికి కావాలి. నిదానమే ప్రధానం ఎలానో మనిషికి ధ్యానం కూడా జ్ఞానాన్ని నేర్పుతుంది. ఆ జ్ఞానం గురించి మా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆనందంగా వెళ్తుంటే చూస్తూ ఉంటాను. వారు చేసే పని కూడా
ప్రతిదీ కూడా సహకరించాలని ఆనందం కలుగుతుంది. నేను చెప్పలేకపోయినా చూస్తూ గమనిస్తూ ఆనందిస్తుంటాను. కాకపోతే వారు నన్ను రమ్మంటారు, కానీ పిల్లలు కుటుంబం అనేది విధానంతో నేను ఆగిపోతాను. కానీ ప్రతిదీ కూడా వారు చేసేది ప్రతినిత్యం కూడా సేవలో అయినా అది భాగ్యమే, ధ్యానమైన ఆనందమే, అది బ్రహ్మానందం కూడా. కానీ నేను వెళ్ళడం అనేది ఇంట్లో ఉండి ఆత్మానందం పొందుతాను. అది ఎంతో నాకు ఆనందం. అందుకనే వారికి తోడుగా నీడగా ఉంటూ ముందుకు నడుస్తాను. అందుకని ఆయన చేసే సేవలో కలగటం నాకు ఇంకా ఆనందం అండి. అదే నాకు కృతజ్ఞత, సంతోషం అండి. సంతోషం మేడం, మీరు చాలా అద్భుతంగా వారికి సహకారం అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, మీరు ఎప్పుడొచ్చినా కూడా మీరు వచ్చిన వాళ్ళకు చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ముఖ్యంగా మజ్జిగ, ఎండాకాలంలో మజ్జిగ చేసి ఇవ్వడం, ఎక్కడ కార్యక్రమం జరిగినా కానీ మీరు మీ చల్లటి చేతుల్లో ఇవ్వడం అనేది మాకందరికీ పరిచయం. సో వారి వెనక ఉంటూ ఇంకా మీరు సేవలు అందించాలి. అలాగే సార్, ఇప్పుడు ఈ ధ్యానం అనేది కేవలం అనారోగ్యాల కోసం, మరి పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే యువత చిన్నప్పటి నుంచే ఈరోజు చూస్తుంటే మనం సమాజంలో ఎన్నో చెడు ద్రోవలోకి వెళ్ళి మరి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి రకరకాలుగా ఎంతో మరి ఒక పోకడలు పోతున్నటువంటి పరిస్థితుల్లో మరి రానున్న తరం ధ్యానంలోకి రావడానికి మరి మీ వంతు మీరు సమాజంలో మీరు ఈ యువతని తీసుకురావడంలో మీ యొక్క పాత్ర గురించి మాట్లాడదాం. మంచి ప్రశ్న ఇస్తారు సార్. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో రిలీజ్ చేశాను ఫేస్బుక్లో. ఈ ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య వస్తుంది సార్. చిన్న సమస్య కానివ్వండి, పెద్ద సమస్య కానివ్వండి, ఏదైనా వస్తుంది. వాడు ఏమనుకుంటాడంటే గుట్కా తింటే నా సమస్య మాసిపోతుంది అంటాడు. మాసిపోవటం కాదు, వీడు మగతలోకి పోతాడు తప్పితే సమస్య మాసిపోదు. ఇంకోడు మందు తాగుతాడు, ఇంకోడు ఇంకేదో తీసుకుంటాడు, ఇంకోడు ఇంకో చెడు పని చేసుకొని ఇచ్చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా నేను చాలా స్కూళ్ళలోనే ఎక్కువ చెప్పాను సార్. ఈ మధ్యకాలంలో చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పై ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలోళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలోళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. బ్రతుకు అనేది మనకు దేవుడిచ్చిన వరం. ఆయన మన ఇక్కడికి పంపినందుకు గాను మనం చేయాల్సిన మంచి పనులు చేయడం కోసం వీడికి పంపాడు. మధ్యంతరంగా వారిచ్చిన పీరియడ్ని సూసైడ్ చేసుకోవటం అంటే పైన చోటు లేకుండా కింద చోటు లేకుండా గాలిలో భూతమై తిరుగుతాడు, గాలిలాగా తిరుగుతాడు. ఆ పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు మందు తాగి సమస్యని మందు తాగి నిర్మూలించుకోవటం కంటే సముద్రం అంత సమస్య మీకు వచ్చినా ఆకాశం అంత అవకాశం మీకుంది. దాన్ని మీరు ధ్యానాన్ని పట్టుకోండి. నాకు సమస్యలు ఇవ్వని కాదు, నాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అదే చెప్తాను, సముద్రం కన్నా ఎక్కువ, అలల కన్నా ఎక్కువ సమస్యలు నాకు వచ్చాయి. కానీ ఆకాశం అంత అవకాశం నాకు పత్రికారు నేర్పాడు. ఆ ధ్యానం ద్వారా 1 గంట సేపు ధ్యానంలో కూర్చుంటా అంటే, ఇది నీకు నాకు హాస్టల్ మా అంతరంగంలో మాస్టర్ చెప్తాడు, నీకు ఇది టెస్టింగ్. 30 రూపాయలు పెట్టి కొండ కొంటే కూడా కొట్టి చూస్తాం అది ఓటిదా సోటిదా అని. మరి నిలువెత్తు 6 అడుగుల జీవితాన్ని బోటిదా అని భగవంతుడు చూడ్డా? అంతే నన్ను చూస్తుండేం. సమస్య పెట్టి దెబ్బ కొట్టేదాయనే, మందు రాసేదాయనే. అది అనుకున్నప్పుడు నాకు సమస్యని అనడానికి పిల్లలు. ఇది పిల్లలకు కూడా చెప్తాను, మీ ఈ పరీక్ష తప్పినని మీరు అనుకోవద్దు, నిరుత్సాహపడద్దు, తోటివాడు గాలి చేసిన అనుకోవద్దు. వాడు చేసిన ఎగతాళే నీకు ఉన్నత స్థితిని వస్తుంది. వాడు వేసిన రాయే నీ ఇంటికి పునాది రాయి అవుతుంది. ఎవడైతే నవ్వాడో వాడే తలంచుకొని తిరుగుతాడు. వాడి యొక్క అల్పజ్ఞానంతో మాట్లాడిన మాటలకు నువ్వు కుంగిపోవటం కానీ, మందు తాగటం కానీ, సూసైడ్ చేసుకోవటం కానీ చేయొద్దు. ఎవరికైనా చెప్తాను, పుట్టిన ప్రతి ఒక్కడికి సమస్య ఉంటుంది. సమయానికి పాలియకపోతే పక్కలో ఉన్న పిల్లగాడికి కూడా ఒక సమస్య ఉంటుంది. పాలిచ్చేదాకా అడగలేడు, పెట్టలేడు. కానీ పైవాడు అన్నీ ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈ ముందుగా స్కూల్స్లో విద్యార్థులకు నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఈ ధ్యానం అనేది పాఠ్యపుస్తకంలో ఒక సిలబస్ లాగా పెట్టాలని కూడా నేను చాలా వేదికల మీద పెట్టాను. గవర్నమెంట్ వారికి కోరాను. పిరమిడ్ అయినాక నేను పత్రికకు విలేకరుగా ఉన్న దాంట్లో కూడా నేను రాశాను. ఎందుకనంటే వీళ్ళు ఎన్నో చేస్తున్నారు, మీరు రుగ్మతలకు పోవటమే కాకుండా అని అంటున్నారు. ఆందోళన ఎప్పుడైతే చెప్తాడో బీపీ షుగర్లు వచ్చేది వాటికి పునాదులు అయ్యే. ఆందోళనే లేకపోతే బీపీ షుగర్ రాదు కదా.
ఈ టెన్షన్ మీకు సమస్యని అవాయిడ్ ఎప్పుడైతే చేసుకుంటారో నీకు రోగానికి రాదు. ఇప్పుడు రోగానికి ఇది మందు కాకపోవచ్చు, రాయి తగిలింది, దానికి మెడిసిన్ ఇది జ్ఞానం కాకపోవచ్చు. ఏముంది, దానికి తగిలింది శరీరానికే కదా, నా ఆత్మకు కాదు కదా అనుకునే జ్ఞానాన్ని పొందడం కోసమే. రక్తం కారుతుంది, కట్టుకోవటం, ఐడిన్ వేసుకోవటం ప్రాథమిక చర్య, అది ఒక భాగం. ఇక పొద్దున గోలి, మధ్యాహ్నం గోలి, రాత్రి గోలి మాత్రలతోటే ఆహారంగా చేసుకోకుండా నువ్వు ధ్యానం చేసుకుంటే నీకు ఏమి కాదు. ఎందుకంటే అడవిలో తపస్సు చేసిన వాళ్ళకి ఏమున్నాయి, మధ్యన మంచినీళ్ళు లేవు, కాఫీలు లేవు, టీలు లేవు, భోజనాలు లేవు, స్నాక్స్ లేవు, బిస్కెట్స్ లేవు. వాళ్ళు ఇవన్నీ కూడా నిరాహారంగా లేరా? ఇవాళ మనకు నిరాహారం అనేది లేదు, అత్యాహారం అయిపోయింది. రోగాలు మనం కొని తెస్తున్నాం, శ్రమ లేదు, తిండి ఎక్కువైపోతుంది. రోగం ఎందుకు రాదు? అది తెలుసుకోవట్లేదు మనిషి. మేము స్కూల్లో విద్యార్థులు కూడా ప్రతి ఒక్కడు కూడా, కాలేజీలలో కూడా నేను చెప్పాను, మీరు ధ్యానాన్ని ఒక సిలబస్గా, మీకు సిలబస్ పెడితే మంచిది, పెట్టకపోయినా కూడా మీరు 24 గంటల్లో ఒక పిల్లలైతే పావుగంట 20 నిమిషాలు, పెద్దోళ్ళు అయితే వాళ్ళ వయసుకు తగ్గట్టు 1 గంట, 24 గంటల్లో 1 గంట మీరు కేటాయించినట్టయితే 23 గంటలు కూడా మీకు ఆనందమయంగా ఉంటుంది, ఆనందమయ జీవితం వస్తుందని నేను చెప్పాను. అది నేను చెప్పటం అంటే ఎవరో చెప్పమంటే చెప్పలేదు, ఎవరో డబ్బులు ఇచ్చి చెప్పమని చెప్పలే, నా స్వీయ అనుభవం మాత్రమే అది. ఆ స్వీయ అనుభవం ద్వారా ఆనందమా ఎక్కడ నీ అడ్రస్ అంటే నీలోనే నేను దాగి ఉన్నారా, నువ్వు చూసుకోవట్లేదని చెప్తున్నది. ఆలయాలకు పోతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, అవన్నీ నేను వ్యతిరేకిని. నేను ఒకనాడు పోయినా కానీ వాటిల్లో ఏమీ లేదని నాకు తెలిసి అంతరంగమున్న ఆత్మారాముడి కోసమే నేను తపస్సు చేసి దేవుడితో సంబంధం పెట్టుకోవటం. ఇది వాళ్ళు ఒక గుడితో సంబంధం పెట్టుకుంటారు. కాసేపు నేను అనుక్షణం కూడా నిద్ర వచ్చినా, నిద్ర రాకపోయినా, నిద్ర పట్టకపోయినా ధ్యానాన్ని పట్టుకుంటాను నేను. కొంతమంది నిద్ర రాలేదని ఏదేదో చేసుకుంటారు, నాకు అవసరం లేదు. నిద్ర రాకపోతే భగవంతుడు నాకు ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చాడు. నిద్ర పట్టింది, ఆడ కూడా బాడీ రీఛార్జ్ అవుతుందేమో. అసలు ధ్యానమే రీఛార్జి, మరి ఇంకా వేరే ఏం అక్కర్లేదు మనకు. నేను ముఖ్యంగా దీంట్లో తెలుసుకొని డయాస్ మీద కూడా చెప్పాను. వెనకట లంకణం పరమౌషధం అనేవాళ్ళు, పత్రికారు వచ్చినాక లంకణం పరమౌషధం, ధ్యానం దివ్యౌషధం అని ప్రచారం చేస్తే అది అందరికి కూడా ఆమోదయోగ్యంగా అయింది. పిల్లలకు చెప్తున్నాను, జైల్లో ఖైదీలకు, దానవాయి కూడా ఖైదీలకు మేము చెప్పొచ్చాం సార్. వాళ్ళు కరుడు గట్టి మీద పడి కొట్టేటట్టు ఉంటారు. అయ్యా మీరు తాత్కాలిక ఆవేశంతో మీరు కొద్దిగా జ్ఞానం అనేది కోపాన్ని తగ్గించుకోకుండా మీరు ఆవేశపడి మీ జీవితాన్ని లాజ్ చేసుకున్నారు. బయటికి వెళ్ళినాక కూడా ఆత్మజ్ఞానంతో ఈ ధ్యానం చేసుకోండి, ఈ జైల్లో మీకు ఏముండదు కాబట్టి ధ్యానం చేసుకోండి అని చెప్పి దానవాయిగూడెం జైల్లో మేము హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు మేము కూడా పోయి చెప్పాం. మరి మీరు ఎలా పోయారండి, మీరు మీద పడి కొడతారా చెప్తారంటే, మాకు హాస్టల్ మాస్టర్స్ మాకు పక్కనుండగా మాకేంటి, వారి యొక్క దూతలుగా మేము పోయాం. వాళ్ళంతా మా యోగక్షేమాలని వాళ్ళే చూసుకుంటారు. కృష్ణ పరమాత్ముడు యోగక్షేమం వహామ్యం అంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతా సర్వపాప్యభ్యం మోక్షయిష్యామి భుజత్. అది ఆయనకు అన్నీ వదిలిపెట్టినప్పుడు మా యోగక్షేమాలు కూడా ఆయనే చూసుకుంటాడని విశ్వాసంతో జైళ్ళ దొంగలకు, స్కూళ్ళ పాఠశాల విద్యార్థులకు, కాలేజీ స్టూడెంట్స్కు అందరికీ చెప్తాం మేము. అసలు ఏం తోచకుండా రిటైర్మెంట్లో గోల్డ్ గిల్లుకొని అవుట్ టైంపాస్ అని ప్యాక్ ఆడే వాళ్ళకు, మందు తాగే వాళ్ళకు కూడా మేము రోడ్డు మీద ఇక్కడ ముస్తఫానగర్ వాళ్ళు ఎలమంచిలు గారు, రామనాథం గారు, ప్రసాద్ గారిని తీసిపోయి రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా అక్కడ కూర్చొని బాతా కానీ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా మాటేనండి సార్, మీకు టైంపాస్ కావట్లేదు, ఇక్కడ కూర్చొని మురికాలకు పొల్యూషన్ పీల్చుకుంటున్నారు, మీరు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి అని మేము చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఎలమంచిలు గారు, మేము ఆ ముస్తఫానగర్ బ్యాచ్ను కూడా తీసిపోయి చెప్పిన సంఘటనలు ఉన్నాయి. నేను సమాజానికి ఎప్పుడు కూడా పిల్లలకే కానీ భవితకు కానీ రాబోయే కాలానికి కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను. ధ్యాన సాధన చేస్తున్నాను, సాధన చేసింది బోధన చేస్తున్నాను. పుస్తకాలు కూడా చదువుతాను, ఎవరెవరు చెప్పినా ఎవరెవరి అనుభవాలు ఏంటనే చెప్తాను. సరే, ఎవరి అనుభవం లేకపోయినా మన అనుభవమే మనకు గొప్పది. ముమ్మడివరం బాలయ్య గారు జీవాత్మ భగస్వరూపము, పంచభూతములు మాయలోకి లాగుచున్న తానెవరో తాను తెలుసుకొని చెలించే మనసును కట్టిపెట్టి తానెవరో తాను తెలుసుకుంటే ఇంకో గురువు నీకు చెప్పక్కర్లేదు. అందుకనే పత్రికారు అంటాడు, ధ్యానంలో రాగానే మై డియర్ మాస్టర్స్ అంటాడు. ఓహో, అందుకనేనా తానెవరో తాను తెలుసుకొని ధ్యానం చేస్తే ప్రతి ఒక్కడు గురువు, నీ అంతరాత్మ నీ గురువు అనేది అది తెలుసుకునే పత్రికారు చెప్తుండ అనేది నా ఉద్దేశం సార్. ధన్యవాదాలు సార్. వండర్ఫుల్ సార్. చివరిగా
మరి ప్రతిక్షణం సత్యదర్శనం అనే ఈ పిఎంసి, సో అంటే మనం వ్యక్తిగతంగా అందరి దగ్గరికి వెళ్ళి మనం ధ్యానం చెప్పి మరి ఎంతో ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 40 ఏళ్ళ నుంచి అది జరుగుతుంది. మరి ఇది ప్రపంచమంతా పత్రిజీ 800 కోట్ల మందికి ఈ ధ్యానం చేరువ చేయాలి, మరి ప్రపంచమంతా వెళ్ళాలి అంటే మన మానవుడుగా మనం సాధ్యం కాదు, మానవ శక్తితో అది సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి వాళ్ళు టీవీలు చూస్తున్నారు. అంటే మనం మనిషి కలిసేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కరువైపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో మరి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం మరి ప్రపంచం అంతా ఈ సత్యాన్ని ప్రసారం చేయాలనే ఒక లక్ష్యంతో పిఎంసి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఈరోజు ఛానల్స్ నడిపించాలి అంటే అది పెట్టాలన్నా నడిపించాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి ఈ పిఎంసి గురించి మీ మాటల్లో. ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారానే ఇప్పుడు మీరు మనసులోని భావాన్ని పక్కోడికి చెప్పాలంటే మీ బజార్ వరకు చెప్పొచ్చు, పక్కింటి వరకు చెప్పొచ్చు, గ్రామం వరకు చెప్పచ్చు. విశ్వవ్యాప్తంగా తెలవాలంటే ఈ ఛానల్ అవసరమే. ఛానల్ యొక్క ప్రసారం ద్వారానే ఇప్పుడు అంతా కూడా న్యూస్ పేపర్ ఎవరు చూడటలేదు. పొద్దున్నే లేవగానే ఛానల్ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి విశేషాలన్నీ కూడా ఇక్కడ రుజువు చేసి క్రియాశీలకంగా చూపబడుతున్నాయి. ఈ యొక్క పిఎంసి ఛానల్ అనేది విశ్వవ్యాప్తంగా ప్రతి గల్లీ పల్లెకు కూడా పోవటానికి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటిది గాను ఇది చాలా అద్భుతమైందని నేను చెప్తున్నాను. ఈ పిఎంసి ప్రతి ఒక్కటి ఇప్పుడు మీడియా కావాల్సిందే. మీడియా లేకపోతే ముఖ్యమంత్రి ఎంత సందేశం చెప్పినా మీడియా ఉంటేనే జనంలోకి అందుతుంది. ఒక ఎంత యోగి చెప్పినా కూడా, ఏ పెద్ద యోగి చెప్పినా కూడా, మన పత్రికారు చెప్పినా కూడా మీడియా ద్వారా చాలా ప్రచారంలో పోయి ప్రతి ఒక్కళ్ళు తీసి, ఆయన అన్ని గల్లీ తిరగలేడు కదా, అన్ని ప్రతి క్షణంలో కూడా ఎప్పుడు టెన్షన్ వచ్చినా కూడా ఛానల్ ఆఫ్ చేసుకో, పత్రికారు అప్పుడు రాలేడు కదా. ఈ మీడియా ద్వారా తీయటం వల్ల మీడియా అనేది చాలా ఉపయోగమైందని నేను చెప్తాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి పిఎంసికి ఈ రోజున అద్భుతమైనటువంటి మీ అనుభవాలు పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మీరు కూడా మాకు విశ్వవ్యాప్తంగా మా యొక్క సందేశాన్ని, మా అనుభవాన్ని ప్రపంచానికి తెలియపరిచినందుకు కూడా మా బ్రహ్మర్షి పత్రి గారికి, వారి ఆదేశానుసారమే మీరు నడుస్తున్నందుకు గాను మీ రూపంలో వచ్చిన మీకు కూడా నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి సుగంధ పరిమళ పుష్ప వందన చందన అభినందన మందారమాల.